ఓం శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. అధ్యయన భారతి సహాధ్యాయులకు అభివాదములు. త్రిమూర్త స్వరూపులైనటువంటి గురువులు శ్రీ శలాక రఘునాథ శర్మ గురువు గారికి, శ్రీ రాళ్లపల్లి గురువు గారికి, నారాయణ గురూజీ గారికి అనేక ప్రణామములు. శంకర భగవత్పాదులు మనకు వివేక చూడమని అధ్యయనం చేయమని ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం దైవ కృపతో మనం దీన్ని అధ్యయనం చేస్తున్నాము. జగత్ బ్రహ్మ ఏకత్వాన్ని చూస్తున్నాం. జీవ బ్రహ్మ ఏకత్వాన్ని ప్రతిపాదించి మనకు బోధించిన పిదప ఆచార్య స్వామి వారు మనకు జగత్తు బ్రహ్మ వేరు కాదయ్యా, ఆ రెండు ఒక్కటే అంటూ మనకు నిరూపిస్తున్నారు. వాటిలో కొన్ని శ్లోకాలను చూశాం. ఈ సందర్భంలో కార్యము కారణం వాటి సంబంధం ఏమిటి, అక్కడ బృహదారణ్యకోపనిషత్తులో మాకు బోధింపబడినది రాళ్లపల్లి గురువు గారి చేత. అక్కడ ఉన్నటువంటి ఘటభాష్యము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఘటభాష్యము అంత సులభముగా అర్థమయ్యే విషయము కాదు. సాధారణంగా వేదాంతమే కొంచెము కొరుకుబడని విషయము. అందున ఈ ఘటభాష్యము, అధ్యాస భాష్యము, మాయా ఇలాంటి వచ్చేటప్పుడల్లా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మనసుని ఏకాగ్రం చేసి ఏ విధమైనటువంటి డీవియేషన్ లేకుండా, సందేహాలుంటే తెరిచి అడిగే రూపంలో పెట్టి ఉన్నాను, ఆపి అడగొచ్చు. చివరి వరకు వెయిట్ చేయక్కర్లేదు, రాసుకుని అడిగినా కూడా తప్పులేదు. ఇంతకుముందు చూశాము, మడత పెట్టిన వస్త్రంబు మాదిరిగానే ప్రళయకాలంబునందు కన్పడకయుండు, అట్టిదియే కనిపించు సృష్టి అంతరమున మడత విప్పిన వస్త్రంబు మాదిరిగానే. బ్రహ్మము మడత పెట్టిన వస్త్రం అవుతే ఈ మడత విప్పిన వస్త్రమే ఈ జగత్తు అంటున్నారు ఈ పద్యంలో. కారణము లేక కార్యంబు కలుగబోదు. కాజ్ ఎఫెక్ట్. కారణము కాజ్, కార్యము ఎఫెక్ట్. కారణము ద్రవ్యము లేక మెటీరియల్, కార్యము లేక ప్రోడక్ట్. క్లియర్గా పెట్టుకోండి మనసులో. వినడానికి ఒక్కలాగే ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కారణము కాజ్, కార్యము ఎఫెక్ట్. కారణము ద్రవ్యము మెటీరియల్ ఉపాదానం, కార్యము ప్రోడక్ట్ లేక వచ్చినటువంటి అదేదైతే ఈ ద్రవ్యం ద్వారా తయారు చేయబడినదో దానిని కార్యము అంటారు. కారణము లేక కార్యము కలుగబోదు. ఒకసారి ఆలోచించండి ఈ వాక్యాన్ని. కారణం లేకుండా కార్యం ఎక్కడైనా ఉంటుందా? కాన కార్యంబు కలుగుచో కారణంబు కలిగి ఉన్నట్టు తెలుసుకోవలయు మనము. అంటే ఇఫ్ యు సీ అన్ ఎఫెక్ట్, యు షుడ్ ఇన్ఫర్ దట్ దెర్ ఈజ్ ఏ కాజ్. అన్నము వండి పెట్టారు మనకి అంటే ఏమిటనమాట? బియ్యాన్ని ఈ విధంగా తయారు చేశారు. ఆ కారణం నుంచి కార్యం. కార్యంబు ప్రత్యక్షమై కానుపించు. కార్యం అనేది ప్రత్యక్షంగా కనిపించేది. కారణం అనేటటువంటిది ఒక్కొక్కసారి కనిపించవచ్చు, ఒక్కొక్కసారి కనిపించకపోవచ్చు. అప్పుడు దానిని అనుమాన ప్రమాణంతో ఊహింపనగును. కాన కార్యకారణ విషయ భేదంబు లేదు. భేదం లేదండి. కార్యాన్ని చూస్తే కారణాన్ని ఇదని ఊహించవచ్చు. సాధారణంగా కార్యం అనేది నిద్రిస్తూ అవ్యక్తంగా ఉండదు, కారణమే వ్యక్తంగా ఉంటుంది. ఈ వ్యక్తమైనటువంటి కారణాన్ని పట్టుకుని కార్యాన్ని మీరు చక్కగా ఊహించవచ్చు. ఈ రెండిటికి ప్రత్యేకమైనటువంటి భేదము ఏది లేదండి అంటున్నారు. అగ్ని కల చోటనే ధూమమావహిల్లు. స్టాండర్డ్ వేదాంత ఎగ్జాంపుల్. కొండ మీద పొగ వస్తున్నది, అది ఒక ఎఫెక్ట్ ఆర్ కార్యము. దానిని చూచి అక్కడ కారణమైనటువంటి అగ్ని ఉన్నది అని ఊహిస్తున్నాం. అవతరించదు ధూమము అగ్ని లేక. అనుమాన ప్రమాణం అది. కుండ
మట్టి ఉన్నప్పుడే ఉండగలుగు, ఉండగలుగదు మట్టి లేకుండు నెడల. కెన్ ఐ ఎవర్ షో ఎ పాట్ without there being a mrut or matti in that? It's not possible, isn't it? పడుగు పేకలుగా నేయబడిన నూలు, వస్త్రం ఉన్నది, దీంట్లో నిలువు అడ్డు నేసి ఉన్నాయి. పోగులే లేక పటమెట్లు పుట్టగలదు. ఇస్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ a cloth without there being the intertwining vertical and horizontal threads? Not possible. కారణము బ్రహ్మమునకు కార్యమైన ఎట్టి జగతి. బ్రహ్మము కారణమవుతే దానికి కార్యమేది? ఎఫెక్ట్ జగతి. అటువంటి జగతి వేరుగలేదు బ్రహ్మముగాక. కారణము బ్రహ్మము, దానికి కార్యమైనట్టి జగతి వేరుగలేదు బ్రహ్మముగాక. అదే విషయాన్ని ఈరోజు ఇంకొక సెషన్లో ఎస్టాబ్లిష్ చేస్తాము. బ్రహ్మము కాకుండా వేరే జగతి లేదు, కారణము లేనటువంటి కార్యము ఉండదు అంటూ చూపిస్తాం. ఓకే, కారణాలు ముందు తెలుసుకున్నాం. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము, కార్యము లేక ఎఫెక్ట్. కారణము అంటే కాజ్, కార్యము అంటే ఎఫెక్ట్. కారణము అంటే ఉపాదానము, నిమిత్తము, సహకారి. ద్రవ్యములై ఉండొచ్చు, మనుషులై ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నిమిత్తము, సహకారి. కార్యం అనేటటువంటి దీని తాలూకా అవుట్కమ్, ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి. మట్టి ఉపాదానం, నిమిత్తము కుమ్మరి గారు, సహకారి ఆయన పనిముట్లు, వచ్చేది ఘటం. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్. 5 ద్రవ్యాలు, ఒక ద్రవ్యం కాకుండా 5 ద్రవ్యాలు కలిపామనుకోండి ఒకసారి. అమ్మగారు నిమిత్తం, చక్కని సామగ్రి ఉపయోగించారు, కాఫీ ఫిల్టర్ గట్రా, ఒక కాఫీ తయారు చేసి పెట్టారు. అంటే ఏమర్థమైంది? ఉపాదానము ఒకటి కావచ్చు, మోర్ దాన్ 1 కావచ్చు. ఎప్పుడు లౌకికమైన విషయాలలో. ఇక్కడ జగత్తు దగ్గరికి వచ్చేసరికల్లా ఈ ఎగ్జాంపుల్ ఏం తెలుసుకున్నాము? ద్రవ్యములు లేక ఉపాదానములు మల్టిపుల్ గా ఉండొచ్చు అని తెలుసుకున్నాము. జగత్తు విషయంలో ఉపాదానం ఒక్కటే, పరమాత్మయే. అలాగే ఒక్కొక్కసారి నిమిత్త కారణాలు ఎక్కువగా ఉండొచ్చు. అనేక ద్రవ్యాలు, అనేక మంది వ్యక్తులు కలిసి పనిచేసి అనేక సామగ్రిని ఉపయోగించి ఒక హౌరా వంతెనని కడతారు. హౌరా వంతెన తయారవ్వాలి కార్యముగా అంటే ఒక వ్యక్తితో అవ్వదు కదా, ఒక మెటీరియల్తో అవ్వదు కదా. అంటే ఏమిటనమాట? ప్రపంచంలో ఉన్న వస్తువులు కనీసం ఒక ఉపాదానము, ఒక నిమిత్తము, సహకారి కారణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మినిమం ఉంటాయి. ఆర్ మోర్ ఉపాదానాస్, మోర్ నిమిత్తాస్, అరే కాంబినేషన్ ఆఫ్ దోస్. ఓకే, అయితే జగత్ విషయంలో ఉపాదానము, నిమిత్తము కూడా బ్రహ్మమే. అదే మనం ఇప్పుడు నిరూపించబోతున్నాం. అదే ఇక్కడ మనకు ఇది. ఇక్కడ ప్రకృతి లేక మాయా, అదే ఉపాదానం. ప్రకృతి లేక మాయ, పరమాత్మ స్వరూపమైనటువంటిదే మాయ. మాయ అంటే పరమాత్ముని కంటే వేరే భిన్నమైనది కాదు. ఆయన మాయను ఉపయోగించి సంభవామి ఆత్మమాయయా అన్నారు కదా భగవద్గీతలో. ఆయన పరమాత్మ అనే నిమిత్తంగా, అంటే ఆయనే కారణము, ఉపాదానము, ఆయనే నిమిత్తము. మాయా అనే పేరుతో ఉపాదానము, పరమాత్మ అనే పేరుతో నిమిత్తము. అవిద్య లేక మాయా అనేటటువంటి సహకారిని ఉపయోగించుకుని ఈ వ్యష్టి లేక సమష్టిని తయారు చేస్తున్నారు. ఇది కార్యకారణ లేఅవుట్. కార్యము, మళ్ళీ చెప్తున్నాను, కార్యము, ద్రవ్యము, ఉపాదానము, నిమిత్త కారణము కూడా ఉంటుంది. ఈ కార్యం అనేటటువంటిది కాజల్ స్టేట్ ఆర్ కాజ్. ద కాజల్ స్టేట్ ఈస్ మేడ్ ఇంటూ ఎన్ ఎఫెక్ట్. దట్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ ది కార్య. The karanas here in the case of Jagat is upadana karana, is Paramatma Shakti aina Maya, Paramatma స్వరూపమైనటువంటి ఆయనే నిమిత్తము. ఈ రెండు కలిపితే మాయా లేక అవిద్య. ఎప్పుడు? ఈ వయసులో ఇక్కడ నేర్చుకుంటున్నప్పుడు. కొన్నాళ్ళు పోయిన తరువాత ఈ అడుగులైన ఇంకొకలా ఉంటుంది. ఇప్పటికి ఇలా నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి. కారణము బేసిక్గా ఉపాదానము, నిమిత్తము, సహకారాలు కూడా ఉంటాయి. ఇవి రెండు కలిస్తే కార్యము ఏర్పడుతుంది. ఆ కార్యం ఏర్పడడంలో 3 రకములుగా వస్తాయి: వివర్తము, పరిణామము, ఆరంభకము.
వివర్తము అంటే ఒరిజినల్ మెటీరియల్ మార్పు చెందకుండా ఎఫెక్ట్ రావడం. అది ఎలాగండి పాసిబుల్? అదే పాసిబుల్, అదే ఇక్కడ విషయం. పరిణామము అంటే ఒక వస్తువు మారి పాలు పెరుగుగాయి, పెరుగు చిలకబడి అందులోంచి వెన్న రావడం, మార్పు చెంది రావడాన్ని పరిణామం. ఆరంభకము అంటే ఒక క్యాటలిస్ట్ ఉపయోగించి చూసుకోండి, ఒక పచ్చ జెండా రైలు కదలడానికి చూసుకోండి, అంటే ఇట్ ఇనిషియేట్స్ ది యాక్షన్ బట్ ఇట్ డజంట్ టేక్ పార్ట్ ఇన్ ద యాక్షన్. అటువంటిది ఆరంభకం. ఇక్కడ మనకు వచ్చేసరికల్లా వివర్తం అనేది మనకి వేదాంతంలో చెప్పుకుంటాం. అంటే ఉపాదాన నిమిత్త కారణములు కలిసి సహకారి కారణములతో ఉన్నప్పుడు వివర్తము చెంది ప్రపంచము ఏర్పడుతుంది. ఈ కార్యకారణాలటువంటి రూల్స్ ఏమిటంటే, కారణము జగత్తులో అక్కడ మల్టిపుల్ అని చెప్పుకున్నాం ఇందాకలా, ఇక్కడ మల్టిపుల్ గా ఉండవు. ఏకం, నిత్యం, సారం, సత్యం. కార్యము అనేకం, అనిత్యం, అసారం, అసత్యం. ఇప్పుడు మనము ఈరోజు ఏం చేస్తాము? బ్రహ్మము సత్యము, కారణము, నిత్యము, సారము, ఏకము. దాని నుంచి ఎఫెక్ట్స్ లేక కార్యములైనటువంటి అనేకమైన సృష్టి జాతమంతా మనకు కనిపిస్తోంది. ఈ మనకు తెలియవచ్చేటటువంటి దృశ్య ప్రపంచమంతా కూడా అనేకంగా, అనిత్యంగా, అసత్యంగా ఉంటుంది అని చెప్తాం. అందుకే అది కార్యము అన్నాం. ఓకే, రెండిటికి ఇంకా ఫర్దర్ డిఫరెన్సియేషన్ ఏమిటి? కారణము, కాజ్ ఆర్ బేస్ మెటీరియల్, ఉపాదానము, కార్యము, ఎఫెక్ట్ ఆర్ ద ప్రోడక్ట్. ఓకే, మెటీరియల్ కాజ్ అండ్ ద ప్రోడక్ట్. కారణము ఏకము, నిత్యము, సారము, సత్యము. కార్యము అనేకము, అనిత్యము, అసారము, అసత్యం. ఓకే, ఇక్కడ ఒక కారణాన్ని తీసుకుందాం. లౌకికమైన సాధారణ దృష్టాంతాన్ని తీసుకుంటున్నాం. మట్టి, దాని మీదే ఇప్పుడు భాష్యము, ఘట భాష్యము అనేది. ఓకే, మట్టి, దీని తాలూకా రూపములు, కార్యరూపములు ఏమిటి? కొండ, ప్రమిద, కూజ, ఇంకా ఇంకా ఎన్నో. బంగారము, ఎన్నో రకములైనటువంటి నగలు. ప్రతి కారణము, నూలు వస్త్రాలు మొదలైనవి. గోధుమ పిండి కారణం అనుకుంటే పూరి, చపాతి ఇట్లాంటివన్నీ కూడా. అన్నము కారణం అనుకుంటే పులిహోర, చిత్రాన్నము, పులావు దాని నుంచి తయారు. లేకపోతే బియ్యం కారణం అనుకుంటే అన్నం వచ్చి అన్నం నుంచి ఇవన్నీ వచ్చాయి. అలా ఒక కారణాన్ని ఒక్కొక్కసారి ఆ కారణం నుంచి వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ పిండి అన్నాం అనుకోండి, గోధుమలు అంటే గోధుమ పైరు, ఇంకా అలా వెనక్కి దాని విత్తనాలు అలా వెనక్కి వెళ్ళొచ్చు. పరమాత్మ దగ్గర అలా వెనక్కి వెళ్ళడానికి ఉండదు. పరబ్రహ్మము అంటే దాని వెనకాల ఇంకేం లేదు, అదే ఉపాదాన కారణం. దాని నుంచి వచ్చేటటువంటి కార్యం ఏది? జగత్, జీవుడు. రెండు కనిపిస్తున్నాయి, ప్రపంచం కనిపిస్తున్నాయి, నేను కనిపిస్తున్నాను. నేను వేరు, ప్రపంచం వేరు అనే భావనలో ఉన్నా, దేవుడు కూడా వేరే. మనకు ఎలా ఉంటుంది? సాధారణ లౌకిక దశలో జగత్తు కనిపిస్తున్నటువంటిది, జీవుడు, నేను, దేవుడు వైకుంఠంలో ఉన్నారు, నేను ప్రార్థిస్తాను, ఆయన నాకు ఇస్తారు, ఒకవేళ ఇవ్వకపోతే కోపం పడి ఆయన తిట్టుకుంటాను. ఇది మన భావన. అది కాదు. ఆ పరబ్రహ్మము, ఈ జగత్తు, ఈ జీవుడు ఒకటే. జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చూచి ఉన్నాం. జగత్ బ్రహ్మ ఏకత్వాన్ని ఇప్పుడు చూడబోతున్నాం ఈరోజు. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి రకరకములైన మట్టి పాత్రలు. వాటికి ఉపాదానం ఏమిటి? అగో అక్కడ మట్టి అచ్చేస్తున్నాయని నిమిత్త కారణం. ఈజీగా అర్థం అవడానికి బొమ్మలు చూపించాం, అంతే. అదే యథా సౌమ్యకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞానం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఇక్కడ కనిపిస్తున్నది గోల్డ్ బిస్కెట్స్ లేక గోల్డ్ బార్స్. ఈ బార్స్ నుంచి రకరకాల. సరే, ఇప్పుడు రవికుమార్ గారు ఆ మీదనే కనిపిస్తున్నాయి కదా, గోల్డ్ బార్స్ లా ఉన్నాయి కదా, ఆ గోల్డ్ బార్స్ మరి వాటికి నామము రూపము ఉన్నది కదా, దానిని ఎందుకు, అది నామరూపమా లేకపోతే అదే ద్రవ్యమా? అంటే అది ద్రవ్యం కదండి. ఆ ద్రవ్యమే కానీ ఇక్కడ రూపం ఉన్నది కదా, ఒక బిస్కెట్ రూపంలో, ఒక బార్ రూపంలో. దాన్ని చూపించడానికి మీరు ఏమంటారు? అది బార్ గా పెట్టచ్చు, వైర్ గా మార్చచ్చు, రకరకాలుగా మార్చబడేటటువంటి ఒక ఇంటర్మీడియట్ స్టేజ్, ఆర్ ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ నెంబర్ 1 ఫర్ ద మల్టిపుల్ ఎఫెక్ట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
Okay, it is already an effect because the gold atoms are there, minute atoms of gold are then made into this particular form. So we can say this is also, in a way, it is an effect, though it is not having many sort of things. From it the other things will come. Just keep that in mind. So because in the discussion this comes like that, this matti that he is using can be a ball of clay. మృత్పిండం ఒకటి ఉంటుంది కదా, ఆ బాల్ ఆఫ్ క్లేని తడిపి ముద్ద చేసి నీళ్లు వేసి ఈ విధంగా మట్టి ముద్ద నుంచి ఇది తీస్తున్నారు కదా. ఆయన పౌడర్డ్ మట్టి తీసుకొని ఆయన అణువులు తీసుకొని చేయటం లేదు కదా. సో ఆ మట్టి ముద్ద కూడా ఒక కార్యమే. ఇన్ ఎ వే ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్డ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ పార్ట్ ఆఫ్ ది మృత్ ఆటమ్స్, ఇజంట్ ఇట్? సో వాట్ డిడ్ వి లెర్న్ నౌ ఇన్ దిస్ స్లైడ్? We have here what we say matti as the karana. It itself is the karya of the karana of matti, which are the molecules or atoms or even finer particles of that particular matti, isn't it? Like that, this gold biscuit or gold bar is also in effect a product or an effect of the karana, which is the minute atoms of gold. ఇంత ముందు వరకు ఏమిటి అండర్స్టాండింగ్? అది చూపించగానే ఓహో అదేమో ఆ కారణం అండి, ఇవి కార్యం అండి అంటూ ఉండేవాళ్ళం. దానిని కూడా కారణ దృష్టితో చూడవలసిన కాకుండా కార్య దృష్టి కూడా పెట్టండి ఒక్క నిమిషం సేపు. ఓకే, లెట్ us go. ఇది అయిపోయింది కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు వచ్చింది? ఓకే ఓకే, ఇప్పుడు ఘటభాష్యంలోకి వద్దాం. మనం ఘటభాష్యంలోకి వెళ్లే ముందు ఈ శ్లోకముతో స్టార్ట్ చేశారు భగవత్పాదుడు. 1, 2, 1 బృహదారణ్యకంలో మొదటి అధ్యాయంలో, బృహదారణ్యక ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలో 2వ భాగంలో 2వ బ్రాహ్మణంలో మొదటి మంత్రము అగ్ని బ్రాహ్మణం అంటారు దాన్ని. అగ్ని బ్రాహ్మణం అంటే ఇక్కడ మనసుతో చేసే అశ్వమేధ ఉపాసనకు కావలసిన అగ్నితత్వాన్ని తెలుసుకోవలసినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ మానసికమైనటువంటి అశ్వమేధ యాగానికి కావలసిన మానసికమైన ఉపాసనాగ్నిని ఏ విధముగా సృష్టించాలి అనే డిస్కషన్ లో ఓపెనింగ్ గా పెద్ద మంత్రం ఒకటి ఉంటుంది. ఒక పార్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. నైవేహ కించన అగ్ర, అంటే అగ్రే సంధిలో అగ్ర అవుతుంది. నైవేహ కించన అగ్రే ఆసీత్ మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్ అశనాయాహి మృత్యు. అంతే, ఇంకా చాలా ఉంది ఆ మంత్రం, దానిలోకి మనం ఇప్పుడు పోము. అయితే ఏం చేస్తాం ఇక్కడ? ఇచ్చట సృష్టికి పూర్వము నా ఇహ కించన అగ్ర ఆసీత్. అగ్రే పూర్వము. దేనికి పూర్వము? ఇహ అంటే ఈ సృష్టికి పూర్వము. నా ఇహ ఆసీత్, ఇహ ఇక్కడ ఏమీ, ఇచ్చట ఏమీ లేకుండెను. నైవేహ కించనాగ్రే ఆసీత్, నైవేహ కించనాగ్రాసీత్ అవుతుంది సంధిలో. ఓకే, ఇచ్చట సృష్టికి పూర్వము ఏమీ లేకుండెను. బాగా గమనించండి, సృష్టికి ముందు ఏది లేదు. ఓకే, కెన్ ఎనీథింగ్ బి క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్? జస్ట్ థింక్ ఎ వైల్. ఇస్ ఇట్ పాసిబుల్ that something can come out of nothing? It appears a very weird statement, isn't it? ఏమండి రవి ప్రకాష్ గారు, సృష్టికి పూర్వము ఏమీ లేకుండెను అన్నాము, మరి సృష్టి దేని నుంచి వచ్చింది? చాలా వియర్డ్ గా ఉన్నట్టుంది కదా స్టేట్మెంట్. సృష్టికి ముందు అంతా శూన్యము, ఏమీ లేదు అని వేదములు చెప్తున్నాయి. అదే మనం ఇంకో చోట నేర్చుకున్నది పరమాత్మ యొక్క మాయా. ఉండండి, మనం ఇక్కడే ఉన్నాం కదా, ఇంకొకసారికి వెళ్ళిపోవద్దు, ఇక్కడి నుంచే చెప్పుకుందాం. సృష్టికి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏమిటి? నా ఇహ నైవేహ నా ఇహ ఏవ కించన అగ్రే ఆసీత్. సృష్టికి పూర్వము ఏమీ లేకుండెను. అంటే మీరు మాట వాడారు ఇప్పుడు శూన్యము అని. ఆ శూన్యం అనేటటువంటిది ఒక వేరే వాదన, శూన్యవాదన, శూన్యవాదులు అంటారు. దానిని మనం ఖండిస్తాం. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చదవకుండా మనం ఈ సెంటెన్స్ ని పట్టుకుంటే ఏమీ లేదనే అర్థం వస్తుంది. తర్వాత ఏంటంటున్నారు? మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్. మృత్యునైవ, మృత్యువు చేత మాత్రమే, ఇదం ఇదంతా, ఆకలి రూపంలో ఉన్న మృత్యు అనేది నెక్స్ట్ సెంటెన్స్ లో వస్తుంది.
ఆవరించబడి ఉండెను. మృత్యునైవ ఇదం ఏవం ఆవృతం ఆసీత్. మృత్యు అనగా ఆకలియే, అశనాయాహి మృత్యు. ఇది స్టార్టింగ్ పాయింట్. దీని నుంచి మనము వీ హ్యావ్ టు గో అహెడ్ అండ్ డిస్కస్. ఈస్ దర్ సంథింగ్ బిఫోర్ క్రియేషన్? If that something is there, what is that, and what is its relationship of that something to the apparent world? That is the thing. So now we are getting into 3 vadas. What are these vadas? Shunya vadamu, asat karya vadamu, sat karya vadamu. ఇక్కడ అసత్ సత్తు అనే దానిని సచ్చిదానంద పరబ్రహ్మం అనే దృష్టితో మనం చూడటం లేదు. అసత్ అంటే ఉనికి లేనిది, సత్ అంటే ఉనికి ఉన్నది. ఓకే, సత్ మీన్స్ ఇట్ ఈజ్, అసత్ ఇట్ ఈస్ నాట్. అసత్ అంటే ఉనికి లేదు, సత్ అంటే ఉనికి ఉన్నది. శూన్యము అంటే ఏమీ లేదు. శూన్యవాదులకు జగత్తుకు కారణము లేదు, కార్యము లేదు. దెర్ ఈజ్ నో కాజ్, దెర్ ఈజ్ నో ఎఫెక్ట్. దీస్ ఆర్ 100% వైనాశికాస్ అంటారు వీళ్ళు. వినాశము అంటే ఏమీ లేదు, శూన్యము అనేటటువంటి వాదమును వైనాశికులు అని చెప్పబడతారు. ఓకే, 100% వైనాశికాస్. వీళ్ళెవరు? వీళ్ళకు కారణము ఉన్నది అసత్కార్యవాదులకు. అంటే దెర్ ఈజ్ ఎ సోర్స్, ఉపాదాన కారణం ఉన్నది, కానీ ఎఫెక్ట్స్ అవి ప్రొడ్యూస్ అవడానికి ముందు అక్కడ లేవు. ఓన్లీ కారణమే ఉన్నది, కార్యము లేదు. సో వీళ్ళు 50% వైనాశికాస్, 50% వైనాశికాస్, ఆర్ దీస్ ఆర్ కాల్డ్ ద శూన్యవాదాస్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ది అసత్కార్యవాదాస్. కారణము ఉన్నది, కార్యము కూడా ఉన్నది. కార్యము ఉన్నది అంటే ఎప్పుడు? ఘటము తయారైన తర్వాత ఎలాగనో ఉన్నది, తయారు అవడానికి ముందు కూడా ఘటము ఉన్నది అనేటటువంటి వాదాన్ని సత్కార్యవాదులు, 100% సత్వాదులు. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిస్. నౌ ఈ శూన్యవాదుల గురించి కొంచెం చెప్పుకోవాలి. శూన్యవాదులు అంటే బౌద్ధ మతం 4 విభాగాలుగా చెప్పుకుంటారు. మాస్టర్ కూడా చెప్పారు మనకి. దాంట్లో ఒక వాదాన్ని క్షణిక విజ్ఞానవాదము ఏమంటాము? క్షణిక విజ్ఞానవాదం. జాగ్రత్తగా వినండి. క్షణిక విజ్ఞానవాదం లేక క్షణభంగురవాదం. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఈ పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ను నేను చూస్తున్నాను అంటే వాట్ ఎవర్ ఐ సీ ఇన్ మై విజ్ఞాన, దెర్ ఈజ్ ఎ బోధ ఆఫ్ దిస్ పెన్ ఆర్ ది కాగ్నిషన్ ఆఫ్ దిస్ పెన్ in my buddhi, and that comes and that drops off in a momentary time again, and there is another thought in my buddhi or the manas that it is a pen. Like that, it will be the series of thoughts, each destroying and giving place to the other will produce the effect of seeing that. For example, ఇది ఉంది ఈ పెన్ను. ఈ పెన్ను నేను ఇలా మూత తీసాను అనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది? మూత ఉన్న స్థితి, తీస్తున్న స్థితి, కొంచెం కొంచెం తీయబడినది, పూర్తిగా తీయబడినది, ఇలా ఒక ఫిల్మ్ షాట్ కానీ తీసినట్లయితే ఒక 100 ఫ్రేమ్స్ వస్తాయి. వాళ్ళు ఏంటంటున్నారు? ఒక చెయ్యి ఇలా కదిపినప్పుడు వచ్చినటువంటి ఫ్రేమ్స్ ఒక 100 1000 డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మూమెంట్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద మూమెంట్ ఉంటే ఒక్కొక్కటి ఒక బోధ, ఒక్కొక్కటి ఒక విజ్ఞానము. ఈ విజ్ఞానము కలుగుతుంది, పోతుంది, పుడుతుంది, శూన్యమైపోతుంది. నెక్స్ట్ విజ్ఞానం వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది. ఈ విజ్ఞానాలన్నీ ఒకదాని ప్రక్కన ఒకటి రావడం వలన ఎంత ఫాస్ట్గా వస్తాయంటే ఆ మధ్యలో గ్యాప్ చూడలేనంత ఫాస్ట్గా వస్తాయి. అందువల్ల వస్తువు ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి జగత్తు లేదు, వస్తువు లేదు, దానికి కారణము లేదు. అన్నీ బుద్ధి వృత్తులే. బుద్ధిలో కలిగేటటువంటి వృత్తులలో ఉండేటటువంటి మధ్య మధ్య గ్యాప్స్ తెలియనంత ఫాస్ట్గా వస్తూ ఒక్కొక్క బోధ డ్రాప్ అయిపోతూ నెక్స్ట్ బోధ రావడము, దీన్ని రీప్లేస్ చేసింది, ఇది శూన్యము, వినష్టమైపోయింది, క్షణభంగురము, క్షణిక విజ్ఞానం, అది పోయింది, నెక్స్ట్ విజ్ఞానం వచ్చింది, అది పోయింది. అలా సిరీస్ ఆఫ్ ఇవి వస్తాయి. ఆ శూన్యం ఏదైతే ఉన్నదో అదే నిర్వాణము.
ఈ శూన్యమునకు వెనుక వేరే ఆత్మ అంటూ కాగ్నిటివ్ ఎబిలిటీ లేక చైతన్యం అన్నది వాళ్ళు ఇది శూన్యవాదం. చూడడానికి కొంచెం కష్టమే అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఒక ఫిల్మ్ రీల్ ఊహించుకోండి. ఓ ఫిల్మ్ రీల్ తీసుకున్నాము. దాంట్లో ఒక యాక్టర్ ఇక్కడ నుంచి ఇలా చేయి తిప్పి ఇలా డాన్స్ చేస్తుంది అనుకోండి. ఒక 100-150 ఫ్రేమ్స్ పడతాయి. ఈ 150 ఫ్రేమ్స్ లో ఒక్కొక్క దానికి చిన్న వ్యత్యాసం ఉంటుంది. మనం ఫాస్ట్ గా ప్రొజెక్టర్ ముందు రన్ చేసినప్పుడు ఆ వ్యత్యాసాలన్నీ మనం గమనించకుండా ఒక జస్ట్ ఇలా అన్నట్టుగా ఓ మూమెంట్ కనిపిస్తుంది. ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులు మార్పులు అన్నీ కూడా ఈ క్షణిక విజ్ఞానము వలననే ఏర్పడుతున్నాయి. అందువలన అక్కడ కారణం అనేటటువంటి మట్టి లేదు, కార్యం అనేటటువంటి ఘటము లేదు, కార్యకారణములు రెండు కూడా శూన్యము. దీనిని శూన్యవాదము అంటారు. ఈరోజు ఏం చేస్తామంటే ఈ సత్కార్యవాదులు ఈ శూన్యవాదులు డిస్కస్ చేసుకుంటారు. తరువాత అసత్కార్యవాదాన్ని నెక్స్ట్ ఖండిస్తారు. ఆఖరికి సత్కార్యవాదం ఎస్టాబ్లిష్. సో ఈరోజు టార్గెట్ ఏమిటి? శూన్యవాదం ఎందుకు టెనబుల్ కాదు, ఎందుకు యుక్తియుక్తము కాదు, ఎందుకు ఉపపత్తి ఎందుకు యుక్తము కాదు, ఎందుకు సత్కార్యవాదం ఎలా ఖండించింది అనే విషయాన్ని చూస్తాం. ఇప్పుడు విజయలక్ష్మి అమ్మ గారు, మీకు శూన్యవాదం అంటే అర్థమైందా? 2 మాటల్లో చెప్పండి. శూన్యవాదంలో అంటే కారణము లేదు, కార్యము లేదు అని సూచించారు సార్. అవును. అంటే వాళ్ళ దృష్టిలో అసలు బ్రహ్మము లేదు, జగత్ అనేది కూడా లేదు అనే ఉద్దేశం కదా సార్? కరెక్ట్. కారణమైనటువంటి బ్రహ్మము లేదు, కార్యమైన జగత్తు లేదు. మరి కనిపిస్తోంది కదయ్యా, అది క్షణిక విజ్ఞానము మాత్రమే. అంటే ఒకసారి వస్తోంది పోతోంది. అయితే నాకు ఉన్నట్టు కనిపిస్తోంది కాన్స్టెంట్ గాను. అంటే ఎంత ఫాస్ట్ గా జరుగుతున్నాయంటే ఈవెంట్స్ ఉదాహరణ వెనకాల ఒకటి జరగడం వల్ల ఆ గ్యాప్ నోటీస్ చేయటం లేదు అంటున్నారు వాళ్ళు. ఓకే, దీనిని పర్సీవ్ చేయడానికి ఒక శక్తి వేరే వెనకాల ఉండక్కర్లేదు అంటున్నారు వాళ్ళు. అది అప్పుడు దాన్ని భగవత్పాదులు ఇప్పుడు ఖండిస్తారు. ఎలా చేస్తారు అన్నది మనము భాష్యంలో చూస్తాం. ఇప్పుడు అనురాధ చూడమ్మా, ఇక్కడ ఏం కనిపిస్తోంది? మార్బుల్ స్టోన్, మార్బుల్ రెక్టాంగులర్ మార్బుల్ బ్లాక్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్బుల్ బ్లాక్ ని తీసుకుని ఒక ఆయన కూర్చొని కేర్ఫుల్ గా శిల్పాన్ని తయారు చేశారు. అదే మార్బుల్ నుంచి తయారు చేశారు. చూసారు ఎంత అందంగా ఉందో ఈ శిల్పము. ఇదేమిటిది? కారణమా కార్యమా? ఇది మార్బుల్ కారణం. ఇదేమిటిది? కార్యము. ఈ మార్బుల్లో ఈ కార్యమైనటువంటి ఈ శిల్పము ఈ మార్బుల్ లోపల ఉన్నదా లేదా? ఉన్నది. కనిపిస్తుందా లేదా? కనిపించటం లేదు. అంటే ఏంటనమాట? అవ్యక్తముగా ఉన్నది. అంటే ఇదేమిటనమాట? అక్కర్లేని మెటీరియల్స్ తీసి పక్కన పడేస్తే ఆ శిల్పం బయటకు వచ్చి ఆ కట్ చేసినటువంటి ఒక్కొక్క భాగం నుంచి మళ్ళీ ఏదైనా ఆయన తయారు చేసి ఉండొచ్చు. ఇక్కడి నుంచి ఈ భాగం నుంచి మళ్ళీ ఈ భాగం నుంచి ఈ కట్ చేసిన మొక్క ఊరికే వేస్ట్ చేయడు ఆయన. దాన్ని తీసి మరో చిన్న బొమ్మ ఏదో తయారు చేస్తూ ఉండొచ్చు కదా. సో అంటే ఏంటనమాట? ఒకే ఈ బ్లాక్ అయినటువంటి కారణమైనటువంటి ఈ బ్లాక్ నుంచి ఈ శిల్పము ప్లస్ అనేకములు కూడా ఏర్పడుతున్నాయి. అయితే అవేమిటయ్యాయి ఇక్కడ ఈ బ్లాక్ లో ఉన్నప్పుడు? అంతర్లీనంగా ఉన్నాయి, కనపడలేదు. అంతర్లీనంగా, బాగా చెప్పావు, మంచి మాట. అవ్యక్తముగా ఉన్నాయి. మనం ఏంటంటామంటే వేదాంతంలో పరబ్రహ్మము అవ్యక్త దశలో ఇలా ఉన్నది అని ఊహించండి. ఈ అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ ప్రత్యేకమైన నిమిత్త కారణమైనటువంటి శిల్పకారుడు ఆయనే పరబ్రహ్మమే. మళ్ళీ ఆయన చెక్కుకొని జాగ్రత్తగా తీస్తే పైకి వచ్చాయి, అంటే వ్యక్తం అయ్యాయి. అవ్యక్తము వ్యక్తము అయినది, అదే సృష్టి అంటోంది వేదాంతం. ఈ కాన్సెప్ట్ లో ఏమైనా కష్టం ఉన్నదా? లేదండి, అర్థమైంది. మైఖేల్ ఆంజెలియో అనేటటువంటి గ్రేట్ స్కల్ప్టర్ ని అడిగారు, నువ్వు ఇంత గ్రేట్ స్కల్ప్టర్ ఎంత బాగా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అంటే, నేనే స్కల్ప్టింగ్ చేశాను, నేనేమీ చేయలేదు, అక్కడ ఉన్న అనవసరమైన విషయాల్ని ఏదైతే ఆచ్ఛాదనగా ఉన్నాయో వాటిని తొలగించాను, ఆ ఆచ్ఛాదనను తొలగించగా శిల్పము తానే బయటకు వచ్చింది అన్నాడు. అంత మంచి మాట అది. అంటే ఏంటన్నమాట? ఆవరణములు తొలగిస్తే అక్కడున్న శిల్పమే అక్కడ మనకు బయటకు వచ్చినది అనే విషయాన్ని ఆయన చెప్పాడు. అంటే ప్రతి కార్యము కూడా కారణంలో అంతర్లీనంగా ఉన్నది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విత్తనము అంటాను.
మర్రి చెట్టు అంటాను. ఓకే, ఈ మర్రి చెట్టు తాలూకా లక్షణములన్నీ ఈ విత్తనములో అంతర్లీనంగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నాయి. అయితే అవి మర్రి చెట్టు అంత లేవు కదా, చాలా సూక్ష్మంగా ఉన్నాయి. ఇక్కడ ఏమిటి, ఒక సైజు బ్లాక్ సైజుతో తీసుకున్నాం, ఇక్కడ వెరీ స్మాల్ తీసుకున్నాం. విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత విశ్వదాభిరామ వినురవేమ. వెరీ లార్జ్ ట్రీ వచ్చింది. ఇంత స్మాల్ దగ్గర నుంచి ఇంత లార్జ్ ఎలా వచ్చింది? దీని తత్వం అంతా దీనిలో ఆల్రెడీ ఉన్నది, కానీ ఇది ఎక్స్ట్రాగా వాటరు, మినరల్స్, నైట్రోజన్ అన్ని తీసుకొని సూర్యరశ్మి అన్ని తీసుకొని మర్రి చెట్టు అయినది కదా. ఎన్నో నిమిత్త కారణాలు, ఎన్నో సహకారి కారణాల వలన ఒక విత్తనము మర్రి చెట్టు అయినది కదా. విత్తనము ఉపాదానము, అక్కడ ఉన్నటువంటి మట్టి, నీరు, నైట్రోజన్, సూర్యరశ్మి, గాలి, ఆక్సిజన్ అవన్నీ కూడా సహకారి లేక నిమిత్త కారణాలు అవుతే మర్రి చెట్టు ఏర్పడినది. కరెక్ట్ కదా. అంటే ఏంటనమాట, మర్రి చెట్టు తాలూకా అవ్యక్తమైనటువంటి సంకేత రూపముగా కోడెడ్ ఫార్మ్ లో ఉన్నదంతా కూడా విత్తనము రూపంలో ఉన్నది. దిస్ ఈస్ కాల్డ్ ద అన్మానిఫెస్ట్ ఫార్మ్ ఆర్ ద సీడ్ ఫార్మ్. వి ఆల్సో సే ఇన్ వేదాంత వి కాల్డ్ బీజ స్థితి అంటాం. సీడ్ ఫార్మ్, అన్మానిఫెస్ట్ ఫార్మ్, సీడ్ ఫార్మ్. విత్తనము అనడంలోనే సీడ్ అనే అర్థం. సీడ్ అంటే విత్తనం కదా, దాని నుంచే ఇవన్నీ వస్తున్నాయి అని. అటువంటి అన్మానిఫెస్ట్ పరబ్రహ్మము నుంచి when the Paramatma decides to manifest, it is carved into the world. ఫస్ట్ ఏవో మహత్తత్వము, ఆ మహద్ అహంకారం, మహత్తత్వమైనటువంటి మహత్తు, ఆ మహత్ అనే బుద్ధి, బుద్ధి నుంచి అహంకారము, అహంకారం నుంచి మనస్సు, మనస్సు నుంచి పంచభూతాలు. అలా నేను చెప్పుకున్నాం భగవద్గీతలో కూడా. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా. అక్కడ ఇంద్రియాలంటే ఏమిటండి అని నన్ను అన్నారు. అక్కడ ఇంద్రియాలంటే ఏమిటి? పరమాత్మ విరాట్ స్వరూపము తాలూకా అవయవములే అక్కడ ఇంద్రియములు. జౌహు పాదౌ భూపాదౌ అంటూ మనకు శ్లోకం ఉన్నది కదా వివేక దీంట్లో, మనకి విష్ణు సహస్రంలో. అందులో చెప్పినట్టుగా విరాట్ పురుషునట్టు తాలూకా డిస్క్రిప్షన్ అక్కడ ఇంద్రియములు. ఓకే, దట్స్ లిటిల్ డైగ్రెషన్, బట్ స్టిల్ what we understood was the seed form or the avyakta form need not be as large as what is appearing, isn't it? So in this what we saw, the seed form or the karana is almost the same size as the karya. Okay, now here we have got a seed form. In this we have got, the seed is very, very microscopic and the tree is very large. So it is also possible to have a very coded small seed form to give rise to a big tree. The best example is you and me in the mother's womb. We started as a single cell, and now you can imagine how in trillions of cells we are now, isn't it? So that is the, how did it happen? Because the seed is the same. Everything in me and is coded already in the seed form when I am there in the mother's womb. But added to that, the nimitta karanas, the nutrition, all the materials, oxygen, the growth, everything made what we are. Okay, now we go into the bhashya. Now we'll stop here and then go into the bhashya to look at the Ghata bhashya. Okay. Now I prepared the ground to all of us to understand what is meant by Karana, what is meant by Karya, what is the nature of Karana, Karya-Karana relationship, Upadana Karana, Nimitta Karana, the smallness and bigness between the Karana and Karya, and also established that the Karya or the effect is already hidden in the Karana. Those have been brought out already to you in this particular session. Now, I'm going to go into the Ghata bhashya. Okay. అశ్వోపాసనము చెప్పిన పిదప అశ్వమేధ యాగంలో వినియోగించబడే అగ్ని యొక్క ఉపాసన చెప్పబడుతోంది. ఈ విధముగా అగ్నిని స్తుతించి ఉపాసనను విధించుట శృతి యొక్క తాత్పర్యం. నైవేహ కించనాగ్రాసీత్
మృత్యునేవ ఇదం ఆవృతం ఆసీత్ అశనాయాయ అశనాయాహి మృత్యు. అంతవరకే మనం తీసుకున్నాం. ఓకే, భగవత్పాదుల వారి భాష. ఇహ అంటే ఈ సంసార మండలే, ఈ సంసార మండలం నందు కించన కించిదపి అన్నారు. కించన అంటే కొంచెము కూడా, నామరూపములచే విభాగము చేయబడినటువంటి తేడాలు గలది. నామరూప ప్రవిభక్త విశేషం. విశేషం అంటే తేడా ఉన్నది. నామరూప ప్రవిభక్త అంటే నామరూపములచే విభాగము చేయబడిన తేడాలు గలది అంటే నానాత్వం. ఏది కూడా కించిదపి, కించన అంటే కించిదపి, ఏది కూడా న బభూవ నైవేహ విశేషం నా ఇవ ఆసీన్ బభూవ. ఓకే, అంటే ఇక్కడ లేదు. ఏమిటి లేదు? సృష్టికి ముందు అంటే ఈ సంసార మండలమునందు నామరూపములచే విభాగము చేయబడిన తేడాలు గలది నానాత్వము ఏది కూడా నా ఏవ ఆసీత్ సుతరాము లేకుండెను అనేటటువంటిది మొదటి వాక్యం. ఎప్పుడు? అగ్రే ప్రాగుత్పత్తేర్ మన ఆదే. అగ్రే అంటే అనగా, అగ్రే అంటే ముందుగా. దేనికి ముందుగా? మనస్సు మొదలగు వాటి పుట్టుటకు ముందు. ఏమిటండి ఈ మనస్సు? వ్యష్టి మనస్సు మాట్లాడటలేదు ఆయన. ముందు నేర్చుకున్నాం. ముందు ఏమిటి ఏర్పడుతుంది? మహత్ బుద్ధి అంటామే అది. మహత్ నుంచి మహద్ అహంకారం. ఆ తరువాత మనసు ఏర్పడుతుంది, హిరణ్య గర్భస్థితి. ఆ హిరణ్య గర్భస్థితి మొదలైనవి ఆ మీదవేవి కూడా తప్ప మరేమి. అదే అంటే మనస్సు మొదలైనవి ఏమీ లేకుంటే. ఘటభాష్యం సత్కార్యవాదము శూన్యవాద పూర్వపక్షం. అంటే ముందు పూర్వపక్షం వాళ్ళు, శూన్యవాదం వాళ్ళు ముందు మాట్లాడుతున్నారు. కిం శూన్యమేవ బభూవ అంటే శూన్యమే ఉండనాయేమి అన్నారు. ఎందుకు? అక్కడ సెంటెన్స్ అలాగే ఉంది. నైవేహ కించన ఇది శృతే. ఇక్కడ ఏదీ లేదు అని శృతి చెప్తోంది కదా. ఇన్ దట్ కేస్ దెర్ మస్ట్ బి ఓన్లీ శూన్య. అక్కడ శూన్యము ఉండెను. ఈ శూన్యము ఉండెను అనే దాంట్లో ఏమిటండి ఆక్సిమోరాను రవికుమార్? అంటే శూన్యము ఉండును రెండు కూడా అపోజింగ్ డిస్క్రిప్షన్స్. శూన్యం అన్నది ఉండడానికి ఉండదు. శూన్యము ఉండెను అని చెప్పడానికే లేదు అసలు. శూన్యము అనేటటువంటిది అయితే అదేమి అది ఉనికి కాదు కదా. శూన్యము ఉండి ఉండును అనడానికి దెర్ ఇస్ అన్ ఆక్సిమోరాన్ ఇన్ దట్ వెరీ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో మనం చెప్తాము ఇక్కడ ఈ నిశ్శబ్దము అంటే ఏమిటండి? డెఫినింగ్ సైలెన్స్. శబ్దము లేకుండెను, అంతే కదా. అంటే శబ్దము లేకుండే స్థితి నిశ్శబ్దము. అంటే అక్కడ లేకుండా చెప్పిన నిశ్శబ్దాన్ని మనం గ్రహించలేకుండా గ్రహిస్తున్నాం. అలాగే వాళ్ళు శూన్యం అంటే శూన్యము ఉండెను అన్నా మనం లిటరల్ గా పట్టుకోకుండా ఏది లేదు వాయిడ్ అనే అర్థాన్ని మనం సాధించవచ్చు, తప్పు లేదు. వాళ్ళు ఏంటంటున్నారు అక్కడ? నా ఏవ ఇహ కించన ఆసీత్, ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు అది ఇక్కడ స్టేట్మెంట్. అదే చెప్తున్నారు. కిం శూన్యమేవ బభూవ శూన్యమేవ స్యాత్. ఎస్, శూన్యమే ఉండుంటుంది, శూన్యమేవ స్యాత్ గట్టిగా అన్నారు. పైగా ఎందుకు? కార్యకారణం వా ఆసీత్ బుద్ధేత్పత్తి. అంటే అక్కడ అప్పుడు కార్యము గాని కారణము గాని లేకుండాను అనే అర్థాన్ని మనము సాధించవచ్చు అంటున్నారు. ఎందుకన్నారు? అక్కడ కుండ పుట్టుచున్నది కదా మనకి లోకంలో. కుండ పుట్టడానికి పూర్వము ఘటము లేకుండాను అని సాధించుకోవచ్చు కదా అంటున్నారు. కుండ అనేటటువంటిది ఒకటి తయారైతే దాన్ని పుట్టడము అని అనుకుంటే దానికన్నా ముందు కుండ లేదు అనేటటువంటిది సాధించవచ్చు కదా అంటున్నారు. ఓకే, ఇస్ ఇట్ పాసిబుల్ టు థింక్ లైక్ దట్? ఇంతకు ముందు లేదు అన్నది అలా ఆ డిడక్షన్ అనిపిస్తోంది కదా. ఆ డెఫినేషన్ ప్రకారంగా కొండ అనేది ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. దానికి ముందు కొండ లేదు. అంచేత ఇక్కడ శృతి కూడా అదే చెప్తోంది. ఈ శృతి అనేటటువంటిది ఏం చెప్తోంది? ప్రపంచమంతా ఒక కొండ అనుకుంటే ఈ కుండ పుట్టడానికి ముందు ఏది లేదు అని చెప్తున్నారు అంటున్నారు వాళ్ళది. అతః ప్రాగుత్పత్తేర్ ఘటస్య నాస్తిత్వం. కనుక పుట్టుటకు పూర్వము ఘటము లేకుండెను. అంటే పుట్టుటకు పూర్వము సృష్టి ఈ సృష్టి ఈ ప్రపంచము లేకుండెను అనే అర్థాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ సిద్ధాంతం అంటే వేదాంతం అని కాదు, తార్కికులు.
ఎవరండి ఈ తార్కికులు అంటే వీళ్ళు దీస్ ఆర్ ది ఇండియన్ లొజీషియన్స్ అంటారు. ఇందాక మాట్లాడిన వాళ్ళేమో నిహిలిస్ అంటారు. నిహిలిస్ట్ అంటే శూన్యవాది. బౌద్ధ మతంలో ఒక కోవకు చెందిన వారు శూన్యవాదులు, క్షణిక విజ్ఞానవాదులు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక విజ్ఞానం కలుగుతుంది, అది నశిస్తుంది, వెంటనే క్షణికంలో మళ్ళీ ఇంకోటి పుడుతుంది. ఇవన్నీ కంటిన్యూస్ గా కనపడడానికి ఆ గ్యాప్ నోటీస్ చేయనంత క్విక్ గా ఆ బోధలు, ఆ బుద్ధివృత్తులు రావడం వలన మనకు కలుగుతుంది అనేది శూన్యవాదం. సిద్ధాంతులు అంటే ఇక్కడ తార్కికులు అని చెప్పాలంటే రెండవ పూర్వపక్షం. మొదటి పూర్వపక్షం ఎవరు? శూన్యవాదులు. రెండవ పూర్వపక్షం ఎవరు? అసత్ కార్యవాదులు. వీళ్ళెవరు? అసత్ కార్యవాదులు. వీళ్ళేంటంటున్నారు, ఏమిటంటే మీరు కారణం లేదు కార్యం లేదు రెండు లేదని కొట్టిపారేశారు. అలా ఏం ఉండదండి. మట్టి ముద్ద మొదలగు కారణం కానవస్తూనే ఉన్నది కదా, కారణం లేదని ఎలా చెప్తారు అన్నారు. ఏమండి రవిప్రకాష్, అక్కడ కార్యం పోనీ కొండ అంటే లేదన్నారు, బాగానే ఉన్నది. అక్కడ ముద్ద కానీ మట్టి ముద్ద ఉన్నది కదా, ఆ మట్టి ముద్ద అనేటటువంటిది లేదని ఎలా చెప్తారు అంటున్నారు వాళ్ళు. ఓకే ఓకే, అంటే కారణము ఉన్నది, కార్యము లేదు అంటే 50% వాళ్ళు చెప్పాను కదా. వీళ్ళకు కారణము పరమాత్మ ఉన్నది, ఆ పరమాత్మ ఇంకా మేనిఫెస్ట్ అవడానికి ముందు కార్యము దాంట్లో పుట్టిన తర్వాత లేదంటం లేదు. కార్యము మేనిఫెస్ట్ అవడానికి ముందు ఇందాకలా చూపించినట్టు ఆ మార్బుల్ బ్లాక్ లోపల ఏ విధంగా అయితే మనకి ఇది ఉండదనుకో, లోపల శిల్పం ఉన్నది అని అనుకున్నామో అలా లేదు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ కార్యము లేదు అంటే పుట్టిన తర్వాత కొండ లేదని ఎవరు అంటం లేదు. పుట్టడానికి ముందు కారణంలో కార్యం ఇమిడి లేదు అంటున్నారు. అది అంటే పుట్టడానికి ముందు మర్రి చెట్టు విత్తనంలో ఇమిడి లేదు, ఆ శిల్పము ఆ బ్లాక్ ఆఫ్ మార్బుల్లో లేదు అనేటటువంటి వాదన చేస్తున్నారు. నను కారణస్య నా అస్తిత్వం మృత్పిండాది దర్శనాత్. మృత్పిండము మొదలైనవి కనిపిస్తున్నాయి కదా, కారణస్య నా అస్తిత్వం నను, కానీ కారణం నాస్తిత్వం, కారణం లేకపోవడము నా, ఇట్స్ నాట్ పాసిబుల్. కారణం ఈజ్ దేర్, ఎన్న ఉపలభ్యతే తస్యైవ నాస్తి తాస్తు కార్యస్య నతు కారణస్య. ఒకవేళ మీరు గాని కార్యము లేదు సృష్టికి ముందు అని చెప్తే చెప్పుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. కానీ కారణం లేదని, కనిపిస్తున్న కారణాన్ని లేదని చెప్పారే, మేము ఒప్పుకోం అన్నారు. అంటే వీళ్ళు అసత్ కార్యవాదులు కదా, వీళ్ళకు కారణం ఉంటుంది, కార్యం ఇంకా కలగలేదు. హిడెన్ గా కార్యము కారణంలో లేదు అనేది వీళ్ళ వాదన. అదే చెప్తున్నారు, కార్యము పుట్టుటకు ముందు కానవచ్చుటలేదు, కావున పుట్టుటకు ముందు కార్యము లేదని చెప్తే చెప్పుకోండి, కానీ కారణము కనిపిస్తున్నది కదా, అసత్తు లేదని చెప్పడానికి వీలు పడదు అన్నారు. బానే ఉంది వీళ్ళ ఉపలభ్యమానత్వాత్. అంటే అక్కడ కార్యం అన్నది ఉపలబ్ధం అవుతుంది, కారణం అనేది కనిపిస్తోంది, ఉపలబ్ధం అవుతుంది, కార్యం అనేది ఇంకా కలగలేదు. వీళ్ళేంటంటున్నారంటే శూన్యవాదులు మళ్ళీ వచ్చారు. సృష్టికి పూర్వము ఏదీ లేదు స్టేట్మెంట్, నైవేహ కించనాగ్రే ఆసీత్, అదండి స్టేట్మెంట్. ఏది లేదని అంటుంటే మళ్ళీ మీరు కారణం ఉంది, కార్యం ఉంది, ఇది లేదు అది ఉందని ఎందుకు అంటున్నారు నా ప్రాగుత్పత్తే సర్వా అనుపలంభాత్. సర్వము కూడా అనుపలంభం అంటే దొరకలేదు, లేదు. సృష్టికి పూర్వము ఏది లేదు అని చెప్పరాదు, సత్తని కారణం ఉన్నది అని మీరు చెప్పొద్దు. కానరాకుండట అనేది లేదని చెప్పడానికి హేతువగుతుంది. అనుపలబ్ధిశ్చేత్ అభావ హేతు సర్వస్య జగత ప్రాగుత్పత్తేర్. ఉత్పత్తికి పూర్వము నా కారణం కార్యం ఉపలభ్యతే. ఉత్పత్తికి ముందు కారణము కానీ కార్యము కానీ లేదు. ఎందుకు? అదే సృష్టి, అక్కడ శృతి వాక్యం అండి. కార్యకారణంలో రెండు లేవనే శృతి చెప్తోంది అన్నారు వాళ్ళు. శృతిలో ఫస్ట్ లైన్ పట్టుకున్నారు వాళ్ళు, నైవేహ కించన అగ్రే ఆసీత్. ఇక్కడ ముందు ఏది లేదు అని మొక్క పట్టుకున్నారు. వీళ్ళన్నారు ఉండలేదంటే ఓకే పర్వాలేదు, కానీ మట్టి కనిపిస్తోంది కదా, కొండకు ముందు ఏర్పడడానికి మట్టి కనిపిస్తున్నప్పుడు మట్టి లేదు అంటే ఎలాగండి? కారణం అయితే ఉన్నది, మీ ప్రకారంగా కార్యం లేదంటే ఓకే పర్వాలేదు, కానీ ఒక రెండు లేవనొద్దు. అలా చెప్పట్లేదండి శృతి. అక్కడ శృతి ఏం చెప్తుంది? అక్కడ ఏది లేదంటోంది, కారణం లేదంటోంది, కార్యం లేదంటోంది. అంచేత మా వాదమే కరెక్టు, కార్యకారణాలు లేవు అన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మాట్లాడారు సిద్ధాంతం. అంటే ఈయన వేదాంతుడు మాస్టర్, ఇది మృత్యువు చేతనే ఆవరించబడి ఉండను అని వేదం చెప్తోంది కదండి, ఆ విషయాన్ని మీరు ఎందుకు పట్టుకోలేదు
అన్నారు ఆయన. అంటే చూడండి ఆ పర్టికులర్ సెంటెన్స్ మనం ఇక్కడ చూసుకున్నాం కదా ఇంతకు ముందు. ఏమిటి చూసాము? ఒక నిమిషం. సారీ, చేంజ్ చేద్దామని చూస్తున్నాను, ఇంతకన్నా ఇంకేం లేదు. మృత్యువు చేత ఆవరించబడి ఉండేను ఆకలి అదే ఆ సెంటెన్సే చూపిద్దామని చూస్తున్నాను. చూడండి, నైవేహ కించనాగ్ర ఆసీత్, అది ఫస్ట్ పాయింట్. దాన్ని పట్టుకుని వీళ్ళు 2 పాయింట్లు లాగారు. ఇక్కడ ఏది లేదు, శూన్యవాదుల ప్రకారంగా కారణము లేదు, కార్యము లేదు. వాళ్ళంటారు కనిపిస్తున్నటువంటి మట్టిని వదిలేసి అది లేదని ఎలా చెప్తారు? పోనీ అది ఎఫెక్ట్ లేక కార్యం లేదంటే ఓకే, కారణం లేదనడానికి లేదండి అన్నారు. అంటే భగవత్పాదులు వచ్చారు ఈ లోపల వచ్చి, ఒక్క నిమిషం ఆగండి, సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు బాబు, ఇక్కడ వరకు సెంటెన్సు. ఆ సెంటెన్స్ అక్కడ వరకు ఉన్నప్పుడు మృత్యు నైవేదం ఆవృతం ఆసీత్, మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్, మృత్యువు చేత ఇదం, ఇదం అంటే ఇది అంటే ఆ సృష్టి, అక్కడ ఉన్న సృష్టి. ఆ సమయంలో ఇదం ఆవృతం ఆసీత్, ఆవృతమై ఉండేను అంటూ చెప్పారు. ఆ సృష్టి ఏం చెప్తుంది? మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్ అనే విషయాన్ని చూడండి. అక్కడ మృత్యునైవ ఇక్కడ రాసి ఉన్నది, సారీ నేను అక్కడికి అనవసరంగా వెళ్ళాను. ఓకే, మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్ ఇది శృతే. శృతి ఏమి చెప్తున్నది? మృత్యువు చేత ఇది ఆవరించబడి ఉండెను. ఇది అంటే ఏదండి? అప్పుడు చూడండి ఏమొచ్చాయండి రవికుమార్ గారు, 2 వచ్చాయి. ఇక్కడ ఏమీ లేదు, మృత్యువు చేత ఇది ఆవరించబడి ఉండెను అంటే 2 సిద్ధించాయి. ఏమిటి సిద్ధించాయి? ఆవరించేది ఒకటి ఉన్నది, ఆవరించబడేది ఒకటి ఉండాలి కదా. అంటే ఇక్కడ ఏమీ లేదు, మృత్యువు చేత ఇది ఆవరించబడి ఉండెను అంటే ఆవరించబడినటువంటిది ఒకటి ఉన్నది, ఆవరిస్తున్నటువంటిది ఒకటి ఉన్నది. ఆవరిస్తున్నటువంటిది కారణము, ఆవరించబడినటువంటిది కార్యము. ఆవరించబడి ఉన్నది ఆ మార్బుల్ బ్లాక్, బడి ఉన్నటువంటిది ఆ లోపల ఉన్న శిల్పం. అదే సాధిస్తున్నారు ఆయన. మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్ ఇతి శృతే. ఒక సెంటెన్స్ సగం చదివేసేసి అయిపోయిందని ఎలా అంటారు? వెనక ముక్క చూడండి, అక్కడ మృత్యువు అనేటటువంటిది ఆవృతం చేసి ఉంచింది. దేన్ని ఆవృతం చేసింది? ఏదైతే దాన్ని అంటే ఆవరించబడినది ఒకటి ఉన్నది, ఆవరించేది ఒకటి ఉన్నది. ఆవరించేది గాని ఆవరించబడేది గాని లేని పక్షంలో మృత్యువుచే ఇది ఆవరించబడి ఉండెను అని శృతి చెప్పి ఉండేది కాదు, అంతే కదా. ఆవరించేది ఆవరించబడినది లేకపోతే ఈ స్టేట్మెంట్ ఎందుకు చెప్తుంది శృతి? అలాంటప్పుడు అది ఎలా ఉందంటే, మీరు చెప్పినది గొడ్రాలి కొడుకు ఆకాశ పుష్పములచే కప్పబడినాడు అన్నట్టుందండి. అలాంటి సెంటెన్స్కి అర్థం ఉండదు. గొడ్రాలికి కొడుకుంటాడా? ఉండడు. ఆకాశంలో పుష్పాలు ఉంటాయా? ఉండవు. గొడ్రాలి కొడుకు ఆకాశ పుష్పంతో ఆచ్ఛాదనం చేయబడి ఉన్నాడు అనే వర్ణన ఉండదు కదా. అప్పుడు శృతి ఏమో ఇదంతా కూడా మృత్యువుచే ఆవరించబడి ఉండను అని చెప్పుతూనే ఉంది కదా. అంచేత ఏదీ లేదు అని ఎలా అండి మీరు కన్క్లూడ్ చేస్తున్నారు? మీరు చెప్పడం ఇద్దరు బాగానే ఉన్నారే, ఒకరేమో సగం ఉందన్నారు, ఒకడు ఏదీ లేదంటున్నారు. జాగ్రత్తగా చూడండి అక్కడ ఏం చెప్తున్నారు అంటున్నారు ఆయన. ఇది మృత్యువు చేత ఆవరించబడని అని వేదము చెప్పుచున్నది కదా. కావున వేద ప్రమాణము జ్ఞానబోధకమగుట వలన ఏ కారణము చేత ఆవరించబడి ఉన్నదో ఆ కారణము, ఏ కార్యము ఆవరించబడినదో ఆ కార్యము రెండును గలవు. అర్థమైందా? నహి భవతి గగన కుసుమచ్చన్నో వంధ్యాపుత్ర ఇది. వంధ్యాపుత్రుడు గగన కుసుమములతో కవర్ చేయబడి ఉన్నాడు అనేది ఉండదు కదా. బ్రవీతిచ మృత్యు నైవేదం ఆవృతం ఇది. ఇట్ ఈస్ బీయింగ్ సెడ్ హియర్ దట్ మృత్యు ఈస్ కవరింగ్ ద ఎంటైర్ థింగ్. What is that? Mrityu will come later on.
డోంట్ థింక్ దిస్ ఇస్ మృత్యు మీన్స్ మన యమధర్మరాజు మృత్యు దేవత అదన్నీ కాన్సెప్ట్ పక్కన పడి ఏదో మృత్యు అనేది ఒకటి కవర్ చేస్తుంది అని చెప్తున్నారు. తస్మాత్ ఏనావృతం కారణేన యచ్చావృతం కార్యం. 2 ఏన ఆవృతం కారణేన ఆవృతము చేసేటటువంటి కారణము, ఆవృతము చేయబడినటువంటి కార్యము ప్రాగుత్పత్తే అంటే ఉత్పత్తికి ముందు, సృష్టికి ముందు ఉభయం రెండును కూడా చక్కగా ఉన్నాయి అంటూ ఈ శృతి వాక్యమే. ఉభయం ఆసీత్ శృతేహి ప్రామాణ్యాత్. The Shruti is very clearly declaring that there is one thing which is covering, there is another thing which is being covered. The one that is covering is the karya, and the one that is the one that is covering is the karana. The one that is covered is the karya. అంటే కార్యము కారణము అనే రెండు కూడా సృష్టికి పూర్వము ఉండెను అని సిద్ధించిందండి. నేను కొత్తగా ఏం చెప్పలే, అక్కడ ఉన్నటువంటి మాటలతోనే చెప్తున్నాను అన్నారు భగవత్పాద. ఓకే, ఇంకొక కూడా చెప్తున్నారు సంగ్రహంగా అనుమేయత్వాచ్. అనుమేయము అంటే అనుమాన ప్రమాణం. వివరణంగా ముందు సంగ్రహంగా ఒక మాట రాస్తారు, అర్థం లేని చేసుకోలేని వాళ్ళకి కిందవి చదువుకోవాలి. వివరణం ఏమిటి? అనుమీయతే చ ప్రాగుత్పత్తే కార్యకారణయోరస్తిత్వం. ఇంకా ఏంటంటే అనుమాన ప్రమాణంచే కూడా సత్కార్యవాదమే కరెక్ట్. పుట్టుటకు ముందు కార్యకారణములు రెండు కలవు అని అనుమాన ప్రమాణం ద్వారా చెప్పవచ్చు. ఏమిటండి మీ అనుమాన ప్రమాణం? స్టాండర్డ్ ఎగ్జాంపుల్, ఒక కొండ మీద పొగ వచ్చుచున్నది. ఆ పొగ వస్తూ ఉంటే అక్కడ ఎవరన్నా చూసి అయ్యో అక్కడ మంటలు మండుతున్నట్టున్నాయి అందుకే పొగ వస్తుంది అంటామా అనమా? అంటే ఏమిటి? పొగని చూచిన వెంటనే అక్కడ మంట ఉన్నది అనే దానిని ప్రత్యక్షంగా చూడకపోయినా, అనుమానం అంటే భార్యని భర్త అనుమానించడం, భర్తని భార్య అనుమానించడం కాదు. ఇక్కడ అనుమానము అంటే ఇన్ఫరెన్స్. యు సీ సంథింగ్, సమ్ దృష్టాంత అండ్ ఇన్ఫర్ ది ప్రిసీడింగ్ వన్. యు సీ ద పొగ అండ్ ఇన్ఫర్ ద నిప్పు దేర్. You see the smoke and infer the fire there. This is called the అనుమాన ప్రమాణ. పొగను బట్టి నిప్పు యొక్క ఉనికిని నిర్ధారించుట అనేటటువంటి స్టాండర్డ్ అనుమాన ప్రమాణం లాగా కారణము ఉన్నప్పుడు మాత్రమే కార్యము పుడుతున్నది. కారణము కలుగుచో కార్యంబు కలుగుచోటనే కారణంబు తెలుస్తుంది అంటున్నాం కదా. కారణం ఉంటేనే కార్యం వస్తుందండి, కారణము కలిగితేనే కార్యం వస్తుందని చెప్పుకున్నాం కదా ఇందాకలా. కారణం ఉన్నప్పుడు మాత్రమే కార్యము పుడుతున్నది, కారణము లేనప్పుడు కార్యము పుట్టదు అన్నాం కదా. కుండ మట్టి లేకుండు నడలా ఉండదు అన్నాం కదా. అలాగే కారణము లేనప్పుడు కార్యము పుట్టుట లేదు. కుండ మొదలైనటువంటి కార్యాన్ని బట్టి కుండ యొక్క కారణము మట్టి మొదలగు వాటి ఉనికిని నిర్ధారించవచ్చు. ఏమా విజయలక్ష్మి గారు, కుండను చూశారండి, మట్టి ఉన్నది అని వేరే చెప్పాలా? కుండ అంటేనే మట్టి సార్, మట్టి అన్నా కుండే సార్. అది లేకుండా ఇది ఉండదు. కారణానికి వ్యత్యాసం లేదు కదా. మనం కార్యాన్ని చూసాము, ఎఫెక్ట్ చూసాము. ఈ ఎఫెక్ట్ ని చూసినప్పుడు దీనికి కారణం అన్నది ఒకటి ఉన్నదన్నది తెలుస్తూనే ఉంది కదా. మరి మీరు రెండు లేదని ఎలా అంటారు? అంటే ఈ ప్రపంచము చూస్తున్నాము, ఈ ప్రపంచము పరమాత్మ తాలూకా కార్యరూపం అవుతే ఈ కార్యాన్ని చూస్తే దీని వెనకాల పరమాత్మ ఉన్నాడు అనే సంశయం ఎందుకు వస్తుంది మీకు అంటున్నారు ఆయన. అవును సార్. ఓకే, కుండ మొదలగు కార్యాలను బట్టి కుండ యొక్క కారణమైన మట్టి మొదలగు వాటి ఉనికిని నిర్ధారించగానే సృష్టికి పూర్వము జగత్ కారణము యొక్క ఉనికి నిర్ధారితమగును. అది బ్రహ్మ అది అనొద్దు, జగత్తు ఉన్నది, దీనికి డెఫినెట్ గా ఒక కారణం ఉండును. అది బ్రహ్మ అంటారో, ఈశ్వరుడు అంటారో, పరమేశ్వరుడు అంటారో, శక్తి అంటారో తర్వాత చూద్దాం. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి ఏ కారణ బికాస్ దర్ ఈస్ అన్ ఎఫెక్ట్, ఇజంట్ ఇట్? ఏమండి ఇంత కారణం ఇంత కార్యము కనిపిస్తోంది కాబట్టి దీనికి వెనకాల జగత్ కారణము ఉండి తీరుతుంది అనేటటువంటిది సిద్ధిస్తోంది కదా. అది పైగా శృతి అని చెప్పింది అక్కడ, మృత్యువు అనే దాని చేత ఇదంతా ఆవరించబడి ఉన్నది. అంటే ఆవరిస్తున్నటువంటి మృత్యువు, ఆవరించబడేటటువంటి ఏదో ఎక్సు కూడా ఉన్నది. ఆ రెండు ఉన్నాయని తెలుస్తుంది కదా. శూన్యవాదులు అంటున్నారు ఘటాది కారణస్యాపి అసత్వమేవ అనుపమృద్య మృత్పిండాధికం ఘటాద్యనుపత్తేరితి చేత్. అంటే
మట్టి ముద్ద మొదలగు కారణాలను నశింపజేయకుండా కుండ మొదలగు కార్యములు పుట్టలేదు. అంటే దిస్ టేకింగ్ ఏ బాల్ ఆఫ్ క్లే ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ పాట్. ఓకే, మీరు మట్టి ముద్దని భిన్నం చేయకుండా, దానిని వినాశనం చేయకుండా కుండ తయారు చేయగలరా చెప్పండి? అంటే కారణం నాశనమైనది, అప్పుడే కార్యం పూడుతుంది. కారణం నాశనం చేయకుండా, కారణాన్ని కరిగించకుండా, ఆ గోల్డ్ బార్ని కరిగించకుండా మీరు నగను చేయగలరా? అవును ఆర్గ్యుమెంట్ చూడడానికి. మట్టి ముద్ద మొదలగు కారణాన్ని నశింపజేయకుండా కుండ మొదలగు కార్యము పుట్టలేదు, కావున కుండ మొదలగు వాటి కారణము కూడా అసత్తుయే, శూన్యమే. అంటే ఎప్పుడైతే దాని తాలూకా ప్రిసీడింగ్ మెటీరియల్, ఆ ద్రవ్యము నశించింది అంటాము, దాని నుంచి పుట్టినటువంటిది కూడా నాశమే అని చెప్తాము. అంచేత అది లేదు ఇది లేదు అంటున్నారు వాళ్ళు. ఓకే, ఇంకా ముందుకెళదాం. సిద్ధాంతం ఈయన వచ్చారు. కారణములు మట్టి మొదలగినవి కనుక ఏమీ లేదనుట పొసగదు. అయ్యా, యు ఆర్ మిస్టేకెన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, యు ఆర్ సేయింగ్ మట్టి ముద్ద, ఈ మట్టి ముద్ద నుంచి కుండ వచ్చింది అంటున్నావు. ఈ మట్టి ముద్ద అనేది కూడా ఆల్రెడీ ఒక కార్యమే అంటున్నాను నేను. మట్టి ముద్ద లేకపోతే గోల్డ్ బిస్కెట్, గోల్డ్ బార్ అనేటటువంటిది కూడా ఆ ద్రవ్యము యొక్క మొదటి రూపము, మొదటి రూపాంతరము. దాని నుంచి తరువాత కుండ, ప్రమిద అక్కడ వచ్చాయి, ఇక్కడ నెక్లెస్, గొలుసు ఇవన్నీ ఇక్కడ వచ్చాయి. దట్ ఈస్ కాల్డ్ ఇఫెక్ట్ 1 ఈజ్ ద గుండ్రంగా ఉన్న మట్టి ముద్ద, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాలిడ్ గా ఉన్న గోల్డ్ బార్. ఎఫెక్ట్ 2 ఈస్ దిస్. కుండాహారము మొదలగు వాటికి మట్టి, బంగారము అనేవే కారణములు కానీ మట్టి యొక్క గుండ్రని ఆకారం కారణము కాదు. ఎందుకంటే విశిష్టమైన ఆకారం లేకుండా, ఆకారం మట్టి రూపం రౌండ్గా బాల్లో లేకపోయినా ఆ మట్టి పార్టికల్స్ అణురూపంలో ఉంటూనే ఉంటుంది. ఆ అణురూపము నుంచి ముందు బాల్ వచ్చింది, ఆ బాల్ నుంచి కుండ వచ్చింది. ముద్ద మొదలైన గుండ్రని ఆకారం ఉన్నా లేకున్నా మట్టి, బంగారము మొదలైన కారణ ద్రవ్యము, ఉపాదాన కారణము, కారణమైన పదార్థము నుండి మాత్రమే కుండ లేక హారము మొదలైన కార్యములు పుట్టుట మనకు అనుభవములోనున్న విషయమే. What did he bring in here? He brought in a concept of intermediary effect. Okay, there is the dravya. A dravya is matti aణువులు లేకపోతే బంగారు యాటమ్స్ అనుకోండి. ఆ బంగారు యాటమ్స్ అనేటువంటి ద్రవ్యములు ఎఫెక్ట్ 1 అనేటటువంటివి, ఎఫెక్ట్ 1 వచ్చినప్పుడు ఇదేమైంటవుతుంది, మట్టి ముద్ద అవుతుంది. ఈ ముద్ద మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ వచ్చింది, ఇంకో కార్యరూపం, అప్పుడు కుండ వచ్చింది. ఈ కుండ అనేది ఎఫెక్ట్ 2 అనమాట. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్, మట్టి ముద్ద పోతేనే కదండి కొండ వస్తుంది. ఇక మట్టి ముద్ద పోయినా సరే ఈ ద్రవ్యం ఎక్కడికి పోయిందండి, అది అక్కడే ఉంది కదా. మట్టి ముద్ద అనేటటువంటి ఇంటర్మీడియరీ ఫార్మ్ అండి, దట్ ఈస్ నాట్ ది ద్రవ్య పెర్సే అని ఈయన వాదిస్తున్నారు. అలాగే బంగారపు బిస్కెట్, ఈ బిస్కెట్ నుంచి ఒక నెక్లెస్ వచ్చినది. ఈ నెక్లెస్ అనేటటువంటి భావన ఏంటంటే ఇది మొదటి రూపము, దట్ ఈస్ ద ఎఫెక్ట్ 1, దిస్ ఇస్ ద ఎఫెక్ట్ 2. వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్, దిస్ ఇస్ కరిగిస్తేనే కదా ఇది వస్తుంది అంటున్నారు. కరిగించినా ఇందులో ద్రవ్యం ఉంది కదా, ముందు ద్రవ్య రూపంలో ఉంది కదా. ఆ ద్రవ్యం ఇందులోనూ ఉన్నది, ఇందులోనూ ఉన్నది. ఈ ద్రవ్యమైన మట్టి ఈ మట్టి ముద్దలోనూ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఈ ద్రవ్యమునకు అస్తిత్వం ఎప్పుడూ ఉన్నది, అది పోవడం అంటూ లేదు. ద్రవ్యము త్రూ అవుట్ గా ఉన్నది అంటున్నారు. అర్థమైందా? కెన్ యూ గెట్ ఇట్ వాట్ హీస్ ఆర్గ్యూయింగ్? అర్థమైందండి. ఓకే, నౌ లెట్ us go back to the భాష్యం. కుండాహారము మొదలగు విషయములు పుట్టుట మనకు అనుభవమే కావున కుండాహారము మొదలగు వాటికి ముద్ద వంటి గుండ్రని ఒక ఆకారము కాదండి కారణము. ఆకారములు కూడా ఇంటర్మీడియరీ ఎఫెక్ట్సే. మట్టి, బంగారము మొదలైన ద్రవ్యములు లేనిచో వితౌట్ ద సోర్స్ మెటీరియల్ ఈవెన్ ద మట్టి ముద్ద కూడా ఉండదు కదా. కావున మట్టి, బంగారము మొదలైన ద్రవ్యమే కారణం, కానీ ఆ ద్రవ్యము యొక్క ఒక గుండ్రని ఆకారము కాదు. ద ఫస్ట్ ఇంటర్మీడియరీ ఎఫెక్ట్ ఇస్ నాట్ ది కారణం. కార్యమునకు జన్మనిచ్చే కారణం ఏదైనా ముందుగా తన నుండి ప్రకటమై, చూడండి చాలా మంచి మాట. ఇప్పుడు చూడండి, మనమే ఉన్నాం, జగత్తు ఉన్నది, జగత్తు పరమాత్మ అనే కారణము నుంచి వచ్చినది అన్నాము. ఈ పరమాత్మ అనే కారణం డైరెక్ట్ గా నేను అయిపోయానేమిటి,
బాడీలో అవ్వలేదు కదా. పరమాత్మ నుంచి పంచభూతములు, మిగతా శక్తులు, దైవీ శక్తులు ఇవన్నీ ఏర్పడి ఇంటర్మీడియట్ ఎఫెక్ట్స్ వచ్చి ఆ ఇంటర్మీడియట్ ఎఫెక్ట్స్ డిఫరెన్షియేట్ అవగా ఈ ప్రపంచము ఏర్పడినది. అంచేత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వస్తువు మనం గోధుమ పిండి పోయింది కదండి, పూరి అయిపోయేసరికి గోధుమ పిండి నాశనం అయితే కదా పూరి వచ్చింది అనకూడదు. ఆ గోధుమ పిండికి ముందు స్టేట్ మరొకటి ఉంది, దానికి ముందు స్టేట్ మరొకటి ఉంది. అలా వెళ్తే పరబ్రహ్మ వరకు ఆ ద్రవ్యం అనేటటువంటిది అక్కడనే ఉన్నది. కార్యమునకు జన్మనిచ్చే కారణం ఏదైనా అంటే కార్యానికి ఎఫెక్ట్కి బర్త్ ఇచ్చేటటువంటి కారణం ఏదైనా ముందుగా తన నుండి ప్రకటమైన కార్యరూపాన్ని విచ్ఛిన్నం చేసి అంటే దాన్ని అంతర్ధానం చేసి అంటే మట్టి ఉన్నది, మట్టి తాలూకా ముందు కార్యరూపం ఏమిటి? ఫస్ట్ ఆ కారణం అనే మట్టి నుంచి వచ్చిన కార్యరూపం ఏమిటి? గుండని ముద్ద. ఆ గుండని ముద్ద తీసేసి కుండ వచ్చింది అంటే అంతర్ధానము కలిగించియే మరి యొక్క కార్యము లేక కుండలకు జన్మం ఇచ్చుచున్నది. ఏలననగా ఒకే కారణమునందు ఏకకాలములో ఒకటిని మించిన కార్యములు ఉండుట సంభవము కాదు. This is the law of nature. For example, imagine that you have a 1 gram or 10 grams of gold. Can you make it the 10 grams gold weighing 10 grams of ornaments, multiple things? Can you make it? 10 gram gold ఇచ్చానండి అనురాధ గారు మీకు, దీంతోనేమో వస్తువులు చేయించమ్మా, 5 వస్తువులు పేర్లు చెప్పాను. మామయ్య 10 గ్రాములతో 5 రావు, 10 గ్రాములతో 10 గ్రాములు వస్తువు ఒకటే వస్తుంది అంటావా, 5 వస్తాయి అంటావా? ఒకటే వస్తుంది. అంతే కదా. ఒక కారణమునందు ఒకే కాలంలో మళ్ళీ వాటిని చేర్పించి మరొకటి చేయించుకోవచ్చు. ఆ 10 గ్రామ్స్ ముందు నెక్లెస్ చేర్పించుకుని అది చేర్పించి గాజులు చేయించుకోవచ్చు. ఒకే కాలంలో ఏక కారణం నందు ఒకటిని మించిన కార్యములు మొత్తం క్వాంటిటీని యూజ్ చేసుకుంటూ సంభవం కాదు. అంటే ముందస్తుగా ప్రకటమైనటువంటి కార్యము ఫస్ట్ ఎఫెక్ట్, ముందస్తుగా ప్రకటమైన కార్యం అంటే ఎఫెక్ట్ 1, దట్ ఈజ్ మట్టి ముద్ద వినష్టము కాగా అది కారణము అంటే లోపల ఉన్న ద్రవ్యము మట్టి తానే వినష్టమైనట్లు కాదు. ఇజంట్ ఇట్? సపోజ్ ఐ సే దెర్ ఈస్ క్లే, particles of clay, atoms of clay, and I made it into the first form of that as a matti mudda, and this matti mudda I have converted into a jar or a pot. Now if this matti mudda is not there when the pot is made, do you think the matti is gone? No. No, the ద్రవ్యం అక్కడే ఉంది కదా. ద్రవ్యము మట్టి ముద్దగా తయారవడానికి ఉన్నది, మట్టి ముద్దగా ఉన్నప్పుడు ఉన్నది, కుండగా ఉన్నప్పుడు కూడా ద్రవ్యం అక్కడే ఉన్నది. అంచేత మీ తాలూకా శూన్యవాదము ఇంక నష్టం అయిపోయి అది వస్తుందని చెప్తున్నారే, అది కుదరదు బ్రదర్ అంటున్నారు. అంటే కావున ముద్ద ఆకారము వినష్టమై కార్యము లేక కుండ పుట్టుట అంటే ద సెకండ్ ఎఫెక్ట్ రావటము, కార్యము పుట్టుటకు ముందే కారణము లేదు అని చెప్పుట యుక్తి కాదాలదు. You cannot negate the presence of the dravya because the earlier form is destroyed. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చూడండి, మీరు కొండ అంటున్నారా, ఆ మట్టి ముద్ద పోతే కదా ఈ కొండ వచ్చింది అంటే మట్టి ముద్ద వినష్టమైంది కాబట్టి అది శూన్యం అయిపోయింది కాబట్టి ఇది వచ్చింది. అలాగే ఇది కూడా పోతుంది, ఇది శూన్యమే అది శూన్యమే అంటున్నారు. ఆయన మట్టి ముద్దకు ముందు ఇంకొక స్టేట్ ఉంది కదా, ఆ స్టేట్ ఏమిటి, అది ఎక్కడికి పోతుంది, అది ఉన్నది కదా ఎప్పుడు అంటున్నారు ఆయన. అర్థమైందా మీకు? అర్థమైంది. ఓకే, నౌ లెట్ us go. మళ్ళీ శూన్యవాదులు వచ్చారు. పిండాది వ్యతిరేకేణ మృదాదేర్ అసత్వాద్ అయుక్తమితి చేత్. ఉండా మొదలగు ఆకారము కంటే భిన్నముగా మట్టి మొదలగు ద్రవ్యము లేనే లేదు కనుక కారణము ఉన్నది అని చెప్తున్నారు. అంటే కెన్ యూ, వాట్ దే ఆర్ ఆస్కింగ్ నౌ, కెన్ యూ షో మీ ఏ ఫార్మ్ ఆఫ్ clay without any nama or rupa? Can you show me clay without any form and name? That is the question. Clearly understand. అంటే ఏ నామరూపములు లేకుండా మట్టిని మీరు చూపగలరా? చూపగలమా? ఏదో ఒక ఫామ్ లో ఉంటుంది అన్లెస్ కదా. అంటే వెరీ సీడ్ ఫామ్ లో ఉన్నదాన్ని ఏ ఫార్మ్ గా కన్వర్ట్ అవ్వకుండా ఉన్నదాన్ని
మూల పదార్థము అంటాం కదా, అది ఏదో ఫామ్ లో ఒక యాటమ్ గానో ఏదో ఉంటుంది. ఉన్నంత మాత్రాన అది నిజమే ఆల్రెడీ మాడిఫైడ్ ఫార్మ్ అనడానికి లేదు, అది కారణ రూపమే అవుతుంది కదా. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏదైనా ఒక కార్యరూపం ధరిస్తేనే ఆ ఒక ఫార్మ్ ఉంటేనే దాని నుంచి కారణం వస్తుంది. కుండ మొదలగు ఆకారాలకి భిన్నంగా మట్టి ముద్ద అనే ద్రవ్యము లేదు కనుక కారణము ఉన్నది అని చెప్పుట తగదు. మట్టి మొదలగు కారణ ద్రవ్యము ఉండా మొదలైన ముందస్తు కార్యము వినష్టమైన కొండ మొదలకు మరి ఒక కార్యమునందు కొనసాగుతూనే ఉన్నది కానీ వినష్టము కాదు అనే యుక్తి సరికాదు. శంకర భగవత్పాదులు ఏమన్నారు, అయ్యా ముందు అణువులుగా ఉందయ్యా, అణువులుగా ఉన్నది ఎఫెక్ట్ 1 అయిందయ్యా, మట్టి ముద్ద అయిందయ్యా, మట్టి ముద్దగా ఉన్నది తర్వాత కొండ అయినదయ్యా, ఆ కొండ విరిగిపోతే పెంకులు అయిందయ్యా, దాన్ని పౌడర్ చేస్తే పౌడర్ అయిందయ్యా. ఈ విధంగా ద్రవ్యము కంటిన్యూ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ థియరీ ఆఫ్ పెర్సిస్టెన్స్, థియరీ ఆఫ్ కంటిన్యూటీ ఆర్ థియరీ ఆఫ్ పర్సిస్టెన్స్. ఈ కంటిన్యూటీ అలా ద్రవ్యం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనేటటువంటిది అది యుక్తియుక్తము కాదు. ఎందుకంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉండా మొదలైన కార్యముల కంటే భిన్నముగా కారణం మరొకటి మాకు కనపడలేదండి. ఏదటి మీరు చెప్పండి, ఈ కార్యాల కంటే భిన్నంగా మాకు సోర్స్ అంటూ మరేది మాకు కనపడటం లేదే, మీరు చూపించగలరా? మాకేం చూపించలేకపోతే కనవచ్చుట లేదు అంటే అది సరికాదు అంటున్నారు ఆయన. ఏలననగా కుండా మొదలైనటువంటి కార్యమునందు ఉండా మొదలైన ఆకారము తొలగిపోయిన మట్టి మొదలగు కారణ ద్రవ్యము అనువృత్తము. దట్ ఈస్ ద థియరీ ఆఫ్ అనువృత్త. అనువృత్త మీన్స్ పర్సిస్టెన్స్, కొనసాగుట. ద్రవ్యము అనువృత్తమగుచున్నది అంటారు వేదాంతంలో. కొనసాగుచునే ఉన్నది, అనువృత్తమగుచున్నది. మృదాది కారణానాం ఘటాద్యుత్తౌ పిండాది నివృత్తౌ చాసు పిండాది నివృత్తౌ చ అనువృత్తి దర్శనం. అనువృత్తి దర్శనం అంటే ఏమిటి? కొనసాగడం. అనువృత్తి దర్శనాన్ని అర్థం చేసుకోండి. అనువృత్తి దర్శనం అంటే అటామిక్ లెవెల్, మాలిక్యులర్ లెవెల్, దెన్ ది ఎలిమెంటల్ లెవెల్, దెన్ ది కాంపౌండ్ లెవెల్, then the ghana rupa, liquid or solid or rupa, and from there the first effect, then the second effect, third effect from there. This is the material is continuing, isn't it? There is no dearth of material anytime. Material as such is continuing, only the names are changing, intermediate stages are there, finally a product is produced. దీనినే ఆయన అనువృత్తము అంటున్నారు. అర్థమైందా అనువృత్తం అంటే? అర్థం. అది అనువృత్తం అంటే ఏమిటి? ద్రవ్య రూపముగా కారణ ద్రవ్యము నశించదు, కారణ ద్రవ్యం ఉంటుంది. అయితే ఆ ఫార్మ్ లో ఉండకుండా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క మార్పులు జరిగి డిఫరెన్షియేట్ అయ్యి వేరు వేరు ఇంటర్మీడియట్ ఎఫెక్ట్ 1, ఎఫెక్ట్ 2, ఎఫెక్ట్ 3, ఎఫెక్ట్ n వరకు వచ్చి ఫైనల్ గా మీరు చూస్తున్న ఎఫెక్ట్ అవ్వచ్చు. వీటన్నిటిలో కూడా అనువృత్తము, పర్సిస్టెన్స్ ఆఫ్ ద మ్యాటర్ కెనాట్ బి డినైడ్, అగుచునే ఉన్నది. శూన్యవాదం అంటున్నారు. అలా కాదండి, మాకు ఒకటి ఉన్నదండి, మా దాంట్లోని సాదృశ్యం అని ఒకటి ఉన్నదండి. అంటే సాదృశ్యం, అయ్యా నేను మట్టిని చూశాను, కొండని చూశాను, మెటీరియల్ కంటిన్యూ అవుతుంది అంటే అదేం కాదు. అది ఇది ఓలా ఉండడం వలన మీరు ఆ పోలిక వలన మీరు ఉన్నదని అనుకుంటున్నారు. ముందు మట్టి బుద్ధి కలిగింది, ఆ విజ్ఞానం పోయింది. ఆ మట్టి కొండగా మారిన తర్వాత కొండ జ్ఞానం వచ్చింది. అది ఇది వేరుగా మీకు ఎందుకు తెలుస్తున్నాయి? ఒక సంబంధం ఉండడం వలన, సాదృశ్యం ఉండడం వలన, దాని నుంచి ఇది వచ్చిందనే భావం వలన అలా వస్తుంది. కానీ నిజానికి మట్టి క్షణానికి నశిస్తోంది. నశించి కొంతసేపు నెమ్మదిగా చిన్న ముద్దయింది, ముద్దిలా షేప్ అయింది, ఆ షేప్ మూతి వచ్చింది, ఆ తర్వాత మట్టి అయింది. ఇలా ఓ వీడియో తీస్తే దాన్ని 5000 ఫ్రేమ్లుగా చేస్తే ఆ ఫ్రేమ్స్ ఒక్కొక్కటి మీ మైండ్లో కంటిన్యూస్ గా కనపడడం వలన, అంటే వ్యవధానం లేకుండా చూడడం వలన మీకు ఆ సాదృశ్యత కనిపిస్తోంది. ఈ అనువృత్తి అనుభవమునకు వచ్చుటకు హేతువ మీకు అనువృత్తి ఉన్నట్టు కనపడడానికి కారణం ఏంటంటే ముందస్తు కార్యమును తరువాతి కార్యము పోలి ఉండుట. ఇట్ ఈస్ ద సాదృశ్య అన్వయ దర్శనం. నా కారణాన్ అనువృత్తి రీతి చేత్. కారణము ద్రవ్యం, అలాగా కారణం అంటే ద్రవ్యము అనువృత్తి అవడం కాదండి. ముందుది పోయి నెక్స్ట్ వస్తుందన్నావా, నెక్స్ట్ది పోయి తర్వాత వస్తుందన్నావా, దాని తర్వాత వస్తుందన్నావా, మొదటి దాన్ని రెండోది, రెండో దాన్ని మూడోది, మూడో దాన్ని ఎంతది పోలి ఉండడం వలన ఇక కంటిన్యూటీ కనిపిస్తోంది. కానీ నిజానికి అక్కడ అనువృత్తి అది లేదు అంటున్నారు.
సిద్ధాంతం ఏంటంటున్నారు? ఏలననగా ఉండా మొదలగు ముందస్తు కార్యముందున్న మట్టి మొదలగు కారణ ద్రవ్యం యొక్క అవయవములే కొండ మొదలగు వాటి యందు ప్రత్యక్షమవుతున్నాయి. అందులో ఏ విధమైనటువంటి పార్ట్స్ ఉన్నాయో అదే పార్ట్స్ ఇందులో కూడా ఉన్నాయి. అంటే అది ప్రత్యక్షం. ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉండగానే కుమ్మరాయన మట్టి ముద్దను తీసుకుని చక్కగా ఓ కుండను తయారు చేస్తున్నాడు. అంటే అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ తగ్గించో హెచ్చించో వంచో మార్చో అయినా ఒక చక్కని ఒక కుండను తయారు చేశాడు. అటువంటప్పుడు ప్రత్యక్షంగా కొండ నుంచి మట్టి నుంచి కుండ వస్తోందని చూస్తూ ఆ ప్రత్యక్షాన్ని వెనక్కి పెట్టి ఏదో అనుమానం అని చెప్పి ఇది క్షణికవాదం అని, ఇది పోతుందని, ఇది నెక్స్ట్ వస్తుందని, రెండు ఒకటిగా సాదృశ్యంగా ఉండడం వలన కంటిన్యూటీ ఉంటుందనేటటువంటి ఈ అనుమానం ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు అంటున్నారు. పిండాదిగతానాం అవయవనామవ ఘటాదౌ ప్రత్యక్ష అనుమానాభాసాత్ సాదృశ్య కాది కల్పన అనుపపత్తే. సాదృశ్యము అనే కల్పన అనుపపత్తి. నచ ప్రత్యక్ష అనుమానయోర్ విరుద్ధ వ్యభిచారిత. అలా అయితే ప్రత్యక్షానికి అనుమానానికి విరుద్ధము కలుగుతుంది. ప్రత్యక్షం ఏమిటి? మనము మట్టి నుంచి కొండ తయారు చేయడము ప్రత్యక్షంగా చూస్తాం. మీరేమిటంటున్నారు? కొండభావము పోతోంది, మట్టి భావము పోతోంది, కొండభావం వస్తోంది. ఈ కంటిన్యూటీ కారణం సాదృశ్యము అనే ఒక అనుమాన ప్రమాణాన్ని పట్టుకొచ్చారు. ఇప్పుడు ప్రత్యక్షానికి అనుమానానికి విరుద్ధం జరిగింది. విరుద్ధం కలిగితే ప్రత్యక్షానికి అనుమానానికి విరుద్ధం జరిగితే దేన్ని తీసుకుంటారు? ప్రత్యక్షం తీసుకుంటారా, అనుమానం తీసుకుంటారా? కొండ మీద పొగ ఉన్నది, అక్కడ పొగ వలనేమో మా అగ్ని ఉన్నది అని అనుకున్నారు. వెళ్ళి చూస్తే అగ్ని లేదు. అప్పుడు ఏ ప్రమాణము? ప్రత్యక్ష ప్రమాణమే ముఖ్యమైనది కదా. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి వ్యత్యాసం వచ్చినప్పుడు అనుమాన ప్రమాణము కన్నా ఆధారమైనది ప్రత్యక్ష ప్రమాణమే. ప్రత్యక్షానుమానములచే తెలియబడే విషయంలో విరోధము ఉండినట్లయితే అప్పుడు ప్రత్యక్షాన్ని నమ్ముతామా, అనుమానాన్ని నమ్ముతామా అనేటటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అంటే ఇది క్షణికం సర్వం తదే వేదమితి గమ్యమానం తద్బుద్ధేరపి అన్యతద్బుద్ధేత్యపేక్షత్వే తస్య అప్యన్యతద్బుద్ధే అపేక్షత్వం ఇత్తి అనవస్థాయాం. అంటే అంతా క్షణికమే అంటున్నారు కదండి. పదార్థ జ్ఞానము క్షణికము, కానీ ఒక క్షణమునందలి జ్ఞానము బాగా ఆలోచించండి. ఇక్కడ ఒక క్షణములో ఒక జ్ఞానము కలిగినది, తరువాత ఇంకొక క్షణములో ఇంకొక జ్ఞానము కలిగినది. ఈ రెండు జ్ఞానం మధ్య చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లేకుండా మనం కంటిన్యూస్ గా చూడడానికి ఒకదాన్ని ఒకటి పోలి ఉన్నది. ఇదే క్షణిక విజ్ఞానం. సరే, ఈ జ్ఞానము కలిగింది పోయిందండి, ఈ జ్ఞానము కలిగింది పోయిందండి. ఎక్కడ ఇవన్నీ స్టోర్ అయి ఉన్నాయండి? దేర్ మస్ట్ బి సంబడి who is witnessing the first జ్ఞాన and who is also witnessing the second జ్ఞాన. అదే బుద్ధి కలిగి అఖండితమగు పదార్థ జ్ఞానము కలుగుచున్నదని వాదించుట పొసగదు. ఎందుకంటే పూర్వక్షణమునందలి జ్ఞానమునకు దాని పూర్వక్షణమునందలి జ్ఞానముతో పోలిక అవసరం, మరలా ఆ జ్ఞానమునకు దాని ముందర క్షణమున దాంతో పోలిక అవసరం. ఈ పోలికలను ఎవరు నిర్ధారిస్తారు? ఏ పొజిషన్ ఏ there is some జ్ఞాన, పొజిషన్ బి there is another జ్ఞాన, పొజిషన్ సి there is another జ్ఞాన, పొజిషన్ డి there is another జ్ఞాన. ఇవన్నీ కంటిన్యూస్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అన్నారు. మరి ఇవన్నీ సరిగా ఉన్నాయి, హోదాన్ని ఒకటి పోలి ఉన్నాయని చెప్పడానికి లోపల ఏదో ఒకటి చెప్పేటటువంటిది ఒకటి ఉండాలి కదా, తెలియచేయడానికి ఒక జ్ఞాత ఉండాలి కదా అంటూ రాస్తారు. ఈ విధముగా అలా కానీ లేదనుకోండి, ఇది కలుగుతుంది పోతుంది, ఇది కలుగుతుంది పోతుంది అంటే మరి రెండు హోదానికి ఒకటి పోలి ఉన్నాయని ఎలా చెప్తాము? మరి కలిగింది పోతే స్థిరమైన నిర్ణయం చేయలేనటువంటి అనవస్థా దోషం లేక అటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు దానిని పోలి ఇది ఉన్నదే అనే బుద్ధి అసత్యమైనను నమ్మలేని స్థితి ఏర్పడి తీరును. కాబట్టి అది అనే బుద్ధి, దట్ అనే బుద్ధి, ఇదం బుద్ధి, తద్బుద్ధి ఇదం బుద్ధి. తత్ అంటే అది అనే బుద్ధి క్షణికమై, ఇది లేక ఇదం బుద్ధి కూడా క్షణికము అనే పక్షంలో ఈ తద్బుద్ధికి ఇదం బుద్ధికి నెక్స్ట్ ఇదం బుద్ధికి నెక్స్ట్ ఇదం బుద్ధికి దానికి ముందున్న తద్బుద్ధికి దానికి ముందున్న తద్బుద్ధికి ఈ రెండు క్షణిక కాలములలో నశించేటటువంటి బుద్ధులకు సంబంధాన్ని కల్పించేటటువంటి ఒక సబ్స్ట్రాటము ఉండవలెను కదా. అట్టి జ్ఞాతను అంగీకరించని పక్షంలో రెండు బుద్ధులకు సంబంధము కుదరదు. దేనికది ఇండిపెండెంట్ గా వస్తుంది పోతుంది. అప్పుడు ఐ కెనాట్ సీ ద
చేంజ్ ఇన్ ద ఆబ్జెక్ట్. మట్టి నుంచి కుండ తయారవడంలో వీటిని 200 బుద్ధులుగా లేక 200 ఎక్స్పీరియన్సెస్ గా తీసుకుని విడగొడితే ఆ 200 2000గా ఒక్కొక్కటి నశించిపోతూ ఉంటే వీటికి కనెక్టింగ్ లింక్ అయినటువంటి జ్ఞాత లేకపోతే సాక్షి లేకపోతే ఈ చైతన్యం అంటామే అది ఉండాలి కదా. ఆ 2 బుద్ధులకు సంబంధమే కుదరదు. అప్పుడు పోలిక ఉండదు. అయితే జ్ఞాత ఉన్నదని ఒప్పించుకున్నారనుకోండి మీరు, అప్పుడు ఉన్నది అంటే శూన్యం ఎలా అవుతుందంటే జ్ఞాత అన్నది ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారు. అప్పుడు శూన్యవాదం వీగిపోతుంది, నిరస్తం అవుతుంది అన్నారు. ఇక్కడ దాకా మనం ఆపుకుందాము. ఇక్కడికి మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాట్లాడుకుందాం, ఎందుకంటే టైం ఎప్పటికే అయినది. ఇక మీదట మనం వెళ్ళడం అంత మంచి పని కాదు, ఇక్కడతో ఉండాలి. అంటే సింపుల్గా ఆయన ఏం చెప్తున్నారంటే క్షణికవాదంలో దెర్ విల్ బి ఏ బోధ ఆర్ ది విజ్ఞాన 1, there will be Vijnana 2, there will be Vijnana 3, there will be Vijnana 4, like that Vijnana n. And there is a gap in between, one is destroyed, the other is coming. Why we are seeing the continuity? Because one is related to the other. సంబంధం ఉండవల్ల ఇది నశించిపోతే ఇది కూడా నశించిపోతే ఈ రెండింటికి సంబంధం అని ఎవరు చెప్తున్నారండి? చెప్పడానికి ఒకటి ఉండాలి కదా. ఈ రెండు ఒక్కలాగే ఉన్నాయి లేకపోతే మారాయి అని చెప్పడానికి ఒక జ్ఞాత వెనకాల ఉండాలి కదా. సింప్లీ ఇమాజిన్ a film being projected on a screen. Okay, now Ravi Prakash garu, can you see a picture of movement of a person over 1000 or 1500 frames of film without there being an ఆధార on which it is caught? ఆధారం ఉండాలి కదండి, బేస్ ఉండాలి కదా. ఆధారం లేనిదే మీరు ఆ మూమెంట్ మీరు పెర్సీవ్ చేయలేరు. అంటే ఒక బొమ్మ పడింది పోయింది, మరో బొమ్మ పడింది పోయింది, అక్కడ ఆధారం ఏం లేకుండా ఉంటే అది ఆ పోవడంలో కంటిన్యూటీ ఉండదు కదా. ఆ ఆధారమే జ్ఞాత సాక్షి బ్రహ్మము అంటున్నారు. అదే కారణము.